పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. సాధారణంగా మనిషి యొక్క ఆయుష్ అనేది 100 ఏళ్ళు 100 సంవత్సరాలు అని చెప్పి మనందరం కూడా వాడుక భాషలో మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ కొద్ది మంది మాత్రమే 100 ఏళ్లకు పైబడిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. 100 ఏళ్ళు కూడా లేకుండా 60లు, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 40లోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగించలేకపోవటం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. అసలు ఈ 100 ఏళ్ల ఆయుర్దాయం ఉండాలి అనంటే ఒకప్పటి కాలంలో వాళ్ళు ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే వాళ్ళో మనకైతే చాలా వరకు అవగాహన లేదు. కానీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్వామీజీ. వారు 109 సంవత్సరాలు వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు. అసలు ఇది ఎలా సాధ్యపడింది అంటే వారు చేసే ధ్యాన సాధన వల్లే సాధ్యపడిందని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు స్వామి వారితో మాట్లాడి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం. స్వామీజీ, 109 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నిజంగా మీకు ధన్యవాదాలు స్వామీజీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో రకరకాల ఆరోగ్య సమస్యలు, ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా 40-60కి మించి వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ? ధ్యానం చేయడం వల్ల ఆయుర్దాయం అనేది పెరిగే అవకాశం ఉంటుందా? గం గణపతియే నమః, ఐం సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. మా గురుగారైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలోని మనసులో స్మరించుకొని వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకులకు శుభము మంగళము జరగాలని కోరుకుంటూ, మనిషి ఆయురార్థం మనిషి చేతిలోనే ఉంది. బ్రహ్మ ఏదో రాశాడు అంటారు, ఎక్స్పైరీ డేటు, డిస్పాచ్ డేటు అని. అది ఒక విధంగా కరెక్ట్ అయినప్పటికీ దాన్ని మార్చుకోగలిగిన శక్తి కూడా ఆ పరమాత్ముడే యోగము అనే దాని మీద మనకి ఇచ్చాడు. ఒక యోగ సాధన, సిస్టమేటికల్ లైఫ్, ఏ టైంలో ఏం తినాలా, ఎంత తినాలా, ఆ పద్ధతులన్నీ ఉండి ఒక గురువు నేర్పించినాడు. ఆ నేర్పించిన సిస్టమ్ ఈ రోజు వరకు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే 109 కర్మ ఇంకా ఎన్నాళ్ళైనా బతకవచ్చు. మీకు అందరికి బాగా తెలిసి ఉంటుంది, ఒక 2 ఏళ్ల కింద పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు శివానంద అనే ఒక యోగా మాస్టర్ సరస్వతి ఘాట్ దగ్గర ఉంటాడు కాశీలో. ఈ రోజుకు యోగా నడుపుతున్నాడు ఆయన. ఆ యోగా చేస్తాడు. హీఈస్ 124 years ఆన్ ది డే విచ్ హీఈస్ టేకింగ్ అవార్డు. తీసుకున్నప్పుడు ఆయనకు 123, ఇప్పుడు 125. మీ లోపల ఇక్కడ లౌకికంలో తిరుగుతున్న వాళ్ళలో ఆయన మీకు కనపడతాడు. మహామహా యోగులు కొంతమంది వాళ్ళ వయసు ఇంత అని వాళ్ళకు తెలీదు, వాళ్ళ డిసిపుల్స్ కూడా తెలియదు. మరి హిమాలయాలలో ఉండి తపస్సులు చేసుకుంటున్న వాళ్ళు అట్లే ఉన్నారు. సో ఈ ఏజ్ను, ఈ కట్టెను, ఉపాధిని కాపాడుకునే రహస్యాలు గురువు ద్వారా వస్తాయి. ఆ గురువు చెప్పింది తూచా తప్పక చేసినప్పుడే అది స్టాండర్డ్గా ఉంటాయి. కానీ గురువు చెప్పాడు నేను చేయలేదు అంటే ఏం లేదు. మనకు ప్రాక్టికల్గా కావాల్సినంత ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇన్ని ఉన్నాయి. కానీ ప్రాక్టికల్, థియరాటికల్ 112 ఉంది. ప్రాక్టికల్ ఎవరు చేస్తాడో వాడు ఇట్లా ఉంటాడు. ఓకే, అంటే ఇలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎవరైనా బతికేది 120 ఏళ్ళ ఆయురార్థం అనేది పరమాత్ముడు ఇచ్చింది. మనంతకు మనమే ఒక 20 ఏళ్ళు పోగొట్టుకుంటున్నాం. ఎట్లా అంటే పెద్దవాళ్ళ దగ్గరికి పోయి మనం నమస్తే పెడితే ఆయన శతమానం భవతి అంటాడు. 120 ఏళ్ళు భవతి అనడం లేదు. అక్కడే 120 ఏళ్ళు పోయింది. ఈ ఉన్న 100 ఏళ్లలో 50 ఏళ్ళు నిద్ర, 15-16 ఏళ్ల వరకు ఏమీ తెలియని బాల్యం, 80-90 వచ్చినప్పటి నుంచి నట్టుబోట్లు లూజ్ అయ్యి అదొక 10 ఏళ్ళు. 100 ఏళ్ళు బతికినా దాంట్లో వాడి నిజమైన బతుకు 15-20 ఏళ్ళు మాత్రమే. ఎవరికి నచ్చినట్టు మళ్ళీ దాంట్లో అక్కడికి యాత్రలు, ఇక్కడికి ప్రయాణాలు, ట్రాన్స్పోర్ట్, టీవీలు చూడాలు, సినిమాలకు పోవడాలు, ఆ గంటలంతా తీసేస్తే అది ఒక 5-6 గంటలు. అది నిజమైన మనిషి బతుకు ఎట్లా ఉండాలా అనేది అక్కడ ఉంది. ఎంతసేపు నిద్రపోవాలా, ఎంతసేపు మేలుకోవాలా. పెద్దలు అంటారు దిన్ దియా కామ్ కర్నేకి లియే, రాత్ దియా సోనేకి లియే అని. పగలు పని చేసుకునేకి ఇచ్చాడు, రాత్రి నిద్రపోయేకి ఇచ్చాడు.
మనం ప్రకృతికి విరుద్ధంగా రాత్రంతా 11, 12 వరకు మేల్కుంటున్నాం. అవును. సూర్యోదయాన్ని చూడకుండా సూర్యోదయం అయినాక లేస్తాం. కరెక్ట్. అప్పుడు లేచి స్నానాలు చేస్తున్నాం. మన పూర్వీకులు మనకు చెప్పింది బ్రహ్మ ముహూర్త స్నానం, అది దేవతల స్నానం. సరే నీకు అది వీలు కాలేదు, 4:30కి చేయి ఋషుల స్నానం, 5:30కి చేయి మనుషుల స్నానం, సూర్యుడు బయటికి వచ్చినాక చేసే స్నానం రాక్షస స్నానం. అంత సిస్టమ్ ఎందుకు పెట్టినారు? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు గెటప్. 9-10 బజేకు సోజావు, 9-10 గంటలకు నిద్రపోండి. 3 గంటల వరకు 5:30-6 గంటల నిద్ర ఒక మనిషికి అది చాలు, సరిపోతుంది. మనం అట్లా చేయడం లేదు. రాత్రి 11, 12 వరకు మేల్కొని పొద్దున్న 7 గంటలకు లేస్తా ఉన్నాం. అవును. సో అక్కడ కొంచెం దెబ్బ. రెండవది తినే ఆహార పదార్థాలు. ఒకప్పుడు ఏ ఎరువులు వేయకుండా పండించేవాళ్ళు. 6 నెలలు 7 నెలలకు కానీ కోతకు వచ్చేది కాదు ధాన్యం, గోధుమలు కానీ రైస్ కానీ. ఇప్పుడు 3 నెలలు 2 నెలలకి వచ్చేదానికి చేసేస్తా ఉండదు, ఆర్టిఫిషియల్ ఎరువులు వేసి. సో దాంట్లో శక్తి బలము ఉండడం లేదు. ఆ తినే విధానం కూడా హైయెస్ట్ బాయిలింగ్ చేసి తింటాను. జబ్బులు మూల కారణం అది. పరమాత్ముడు సృష్టించిన 84 లక్షల జీవరాశుల్లో ఏది కూడా ఉడికించి తినడం లేదు, ఫ్రిడ్జుల్లో పెట్టుకోవడం లేదు. అవి హ్యాపీగా ఉన్నాయి, కంటద్దాలు పెట్టుకోవడం లేదు, చౌట్ మిషన్ పెట్టుకోవడం లేదు. మనం పెట్టుకుంటున్నాం. కరెంట్ ఆ ఫుడ్కు వ్యతిరేకం. సహజ ఆహారం ఋషులు మునులు అంతా కందమూలాలు, పండ్లు, ఫలాలు. పరమాత్ముడు ఏది న్యాచురల్గా ఇచ్చినాడో అప్పటికది తినేస్తారు. మళ్ళీ సాయంత్రానికి రేపటికి అని దాచిపెట్టుకోవడం కూడా లేదు. ఓకే, ఎప్పుడుదప్పుడే. ఒకసారి చెట్టు నుంచి కట్ అయితే 3.5 అవర్స్లో తాను తిన్నప్పుడు ఆ చెట్టుకు దానికి కనెక్టివిటీ పవర్ ఉంటుంది. ఆ ఫలము శక్తివంతంగా ఉంటుంది. దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టాక్ పెట్టుకొని ఎప్పుడెప్పుడో తింటున్నాం. ఆ చెట్టు కనెక్టివిటీ ఆ పండులో నుంచి పోతుంది. పండు రుచి ఉంటుంది, శక్తి తగ్గిపోతుంది. అయితే స్వామీజీ, ఇప్పుడు మీలాంటి యోగులకే సాధ్యపడుతుందా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఆహార నియమాలు పాటించి ధ్యానం పైన ఫోకస్ చేస్తే నార్మల్ మనుషులకు కూడా సాధ్యపడుతుందంటారా? ఎవరికైనా అమ్మ, పరమాత్ముడు 24 గంటలు టైం ఇచ్చాడు. 23 గంటలు మీ నిద్ర, మీ లౌకిక వ్యవహారాలు అన్నీ చూసుకోండి, ఎంజాయ్ చేయండి. అలా మనిషి జన్మ ఎత్తే ఆనందించాల. ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో సినిమాలు ఎంజాయ్ చేయండి. బట్ 1 అవర్ నాది అనుకోండి. ఈ 1 అవర్లో ఒక ½ అవర్ బాడీ ఫిట్నెస్ ఎక్సర్సైజులు, ఒక్క 40-30 మినిట్స్ నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకొని మీలోకి మీరు ప్రయాణం. అది ఆత్మధ్యానం అంటాం మేము. ఓకే, బయటికి గమ్మని కూర్చొని ఉంటాం. దానికి ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఒక విగ్రహాన్ని ఊహించుకుంటూ ఆ విగ్రహ మంత్రమే చదువుతూ భ్రమర కీటక న్యాయం అయిపోవడం ఒక విధానం. ఏది లేది నిరాకారాన్ని చూడాలా అనుకున్నప్పుడు ఆ నిరాకారాన్ని జ్యోతిగా భావించి చూడడం ఒక విధానం. ఆ జ్యోతి నాలోనే వెలుగుతుంది అనుకొని ఆ జ్యోతి దర్శనం కోసం తప్పిస్తూ తపన చేయటం ఒకటి. ఓకే, ఇట్లా విధానాలు వేరే వేరేగా ఉన్నాయి. మన ఋషులు మనకు 100 మార్గాలు చూపించారు. ఎవరికి ఏది అడాప్టబుల్లో, ఎవరికి ఏది సూటబుల్లో, ఎవరికి ఏది సులభంగా చేసుకోగల శక్తి ఉందో వాడు అది చేసుకుంటాడు. మనకు ఆ చాయిస్ ఇచ్చాడు పరమాత్మ, బట్ మనం యూటిలైజ్ చేసుకుంటలేదు. ఓకే, అయితే స్వామీజీ, ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళటానికి, యోగిలా మారటానికి కారణం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాకు కుటుంబం అంటూనే లేదు. పరమాత్ముడి దయ, నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. నేను 2 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు హరిద్వార్లో ఉన్న ఒక మేళాలో మిస్ అయినాను. మీరు జాతర ఉత్సవం అంటారు, అట్లా అక్కడ మేము మేళా అంటాం. ఆ మేళాలో మిస్ అయినాను. ఏ ప్రాంతం నుంచి వచ్చానో, నా కులం మతం ఏమి నాకు తెలియదు. బై మిస్టేక్ తప్పిపోయినానో, మా తల్లిదండ్రులకు బరువై నన్ను వదిలిపెట్టారో, ఏ కారణమైనా నాకేదో పూర్వజన్మ పుణ్యం ఉండబట్టి మా గురువు గారు అనే మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారు తన స్థానం రుద్రప్రయాగ నుంచి ఆ మేళాకు వచ్చి ఉండి నన్ను చూసి చేరదీశారు. ఆయనే విద్యాబుద్ధులు చెప్పించారు. ఆ తర్వాత ఆయన దగ్గరనే 7.5 ఏళ్ళు శిష్యరికం చేసిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత, ఆ మహానుభావుడు ఆ 7.5 సంవత్సరాలలో ఈ కుండలిని విద్య,
ఉమ్, యోగము, పురాణాలు, ఇతిహాసాలు, వేదము, ఓకే. ఈ సాధనాలు చెప్పి ధర్మ ప్రచారం నీ కర్తవ్యం. ఉమ్, దేశం ఎట్లుందో తెలుసుకోవాలంటే ముందు పాదయాత్రతో దేశమంతా తిరిగిరా, చార్ధామ్ దర్శన్ అన్నారు. ఉమ్, బడా చార్ధామ్ అని ఒకటి, చిన్న చార్ధామ్ అని రెండు ఉన్నాయి. ఓకే. బద్రీ, కేదార్, గంగోత్రి అనేది చార్ధామ్ చోట. ఉమ్, బడాది బద్రీ నుంచి పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారక, ఉమ్, ద్వారకా నుంచి స్వస్థానం. అంటే ఉమ్, ఒక్క కాశ్మీర్ విడిచిపెట్టి మిగతా మన దేశం అంతా ఒక చక్కర కొడతాం. ఉమ్, ఈ పవిత్ర భారతదేశంలో ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఎంతమంది ఆహారపు అలవాట్లు ఉన్నాయి, ఉమ్, ఎన్ని వాతావరణ పద్ధతులు ఉన్నాయి. ఈ ఉపాధికి అవన్నీ అకష్టం కావాలా. ఉమ్, నాకు ఇదే కావాలా అన్నవాడు సన్యాసి కాదు. ఓకే. నాకు అన్న మాట వచ్చిందంటే నేను నీ దగ్గర అన్ని వదిలిపెట్టినానన్న మాటకు విరుద్ధం. ఉమ్, సర్వం న్యాసం, నీ దగ్గర నేను పెట్టేశాను, ఓకే. నీవు నేను తప్ప ఏమీ లేదు అనేది సన్యాసం. ఉమ్, మరి అటువంటిప్పుడు మళ్ళీ నాకు ఇది కావాలా, నాకు చపాతీలే కావాలా, ఉమ్, నాకు ఏసీ రూమే కావాలా, ఇవన్నీ విరుద్ధం. ఉమ్, సో ఈ విరుద్ధతకు ముందు ఈ శరీరాన్ని తయారు చేసేదానికి గురువులు ఆ సాధనలు నేర్పిస్తారు. ఉమ్, పంచాగ్ని విద్య అని, ఓకే. జల ఉపన్యాసం అని, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఓకే. అవి నేర్పటం మూలంగా చలి, ఎండా, వానలకు ఈ శరీరం తట్టుకునే స్థితికి వస్తుంది. ఉమ్, అలాగే ఆహారం విషయంలో 11-12 రోజులు తినకుండా కూడా అదే శక్తిగా ఉండే సాధన కొన్ని మంత్రాల మూలంగా ఇన్నర్ శక్తిని పెంచుకునే. ఓకే. మన చుట్టూ ఉన్న శక్తినే మనం మన దాన్ని లోపల. పట్టుకోగలగడం. ఓకే. ఆ సాధనలు వాళ్ళు నేర్పిస్తున్నారు, దాన్ని చేసుకుంటూ పోతున్నాం. అట్లా అని తిండి లేకుండా ఉండాలా అని దాన్ని ప్రయోగించకూడదు. అత్యవసర అత్యవసర పరిస్థితుల్లో. ఓకే. శక్తులు ఉన్నాయని అది దుర్మార్గానికో స్వ అవసరానికో వాడుకోకూడదు. వాడుకోకూడదు. అత్యవసర పరిస్థితి ఇంకోని రక్షణకు, అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. ఉమ్, మనకు ఆహారం దొరకనప్పుడు అది చేయొచ్చు. ఓకే. అదొక ప్రదర్శనగా చేసినప్పుడు ఆ విద్య వాడి నుంచి పోతుంది. ఉమ్, అంటే అది మీకు మీరుగానే చేసుకోవచ్చా స్వామీజీ? వేరే వాళ్ళ పైన కూడా మీరు అలా ఎవరికైనా చేయొచ్చు. ఇప్పుడు చాంద్రాయణ వ్రతము అని ఉంటుంది, ఉమ్, అది అందరికీ తెలిసిందే. ఉమ్, మొదట ఒక పౌర్ణమి రోజు మగలంతా ఉపవాసం ఉండనిచ్చి ఉమ్, చంద్రోదయం అయిన తర్వాత బాగా 15 పిడికిళ్ళ రొట్టె ముక్కలు, దానికి అవసరమైన 2 రకాల సబ్జీ, దాల్, ఉమ్, పెరుగు, నెయ్యి, బెల్లము అన్నీ పెడతారు. ఆ, అసలు సామాన్యంగా ఒక మానవుడు అంత తినలేడు, ఉమ్, అంత పెడతారు. ఆ, ఆ తర్వాత చంద్రకళలు ఎట్లెట్లా తగ్గుతాయో ఒక్కొక్క ముఠి తగ్గిపోతా పిడికెడు ఆహా. తగ్గిపోతా వస్తుంది. సో అమావాస్యకు ముందు దినం ఒకే పిడికెడు ఉంటుంది, ఉమ్, అమావాస్య పొద్దు ఏమీ ఉండదు. ఫస్ట్ 15 days అన్టాలరేటబుల్, ఉమ్, మనిషికి అలవాటు కాదు. ఆ, మళ్ళీ ఒక్కొక్క పిడికెడు పెంచుకుంటూ పౌర్ణమికి మళ్ళీ 16 ముద్దల భోజనం, ఓకే. మళ్ళీ రెడ్యూస్, మళ్ళీ డెవలప్, మళ్ళీ రెడ్యూస్, ఆ, ఇట్లా చేస్తారు. మొదట్లో మాకు కూడా చాలా బాధ అనిపించి మా గురువు గారితో అడిగాం, ఉమ్, ఇట్లా కొంచెం కొంచెం చంపే బదులు ఒకటేసారి చంపేయచ్చు కదా పబ్లిక్. ఆ, ఆయన అన్నాడు, రే ఈ పాపీ పేట్, ఈ పొట్ట ఇట్లా జానడు ఇట్లా జానడు. ఉమ్, ప్రపంచంలో ఎంత పెద్ద గుంతనైనా రోజు 3 పిడికెళ్ళు మన్ను వేస్తే 10 ఏళ్లకో 20 ఏళ్లకో నిండిపోతుంది. అవును. ఈ పొట్టకు 4 సార్లు 5 సార్లు వేసినా నిండదు. ఉమ్, నువ్వు దీన్ని జయించుకున్నావంటే జితం జిహ్వ జితం సర్వం, నాలుకను నువ్వు జయిస్తే రుచులను తప్పించి ఉమ్, ఉమ్, ఎంత నీకు అవసరమో అంత నువ్వు తిన్నప్పుడు ఉమ్, ఆ పొట్ట మీద నీకు కాబు వస్తుంది. అప్పుడు నువ్వు ప్రపంచంలో ఎవరికి లొంగాల్సిన పనులు. ఉమ్, ఈ ఆకలే కదా మనిషిని లొంగదీస్తుంది, లొంగదీస్తుంది. అపరాధాలు చేయిస్తుంది, అబద్ధాలు ఆడిస్తుంది. అంటే వాడి కోసం, ఆ పొట్ట కోసం, వాడి మీద ఆధారపడిన పొట్టల కోసం. ఉమ్, దీని మీదనే కాబు పొందితే ఏంటే అవసరం లేదు. ఉమ్, మేము ఎక్కడో పాదచారులుగా తిరిగేటప్పుడు మాకెప్పుడో పిలిచి భిక్ష పెట్టడు. ఉమ్, మళ్ళీ సన్యాసంలో ఇదొక రూల్, ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినాలా తప్ప మాకై మేము ఇట్లా అనకూడదు. ఓకే. అడిగితే అది రుణం, హా. వాళ్ళై వాళ్ళు ఇస్తే అది దక్షిణ. ఈ అర్థాలు ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఉమ్. రుణపడినాము అంటే ఆ రుణం తీర్చుకునేకి మళ్ళీ ఇంకో జన్మ ఇంకొక ఎత్తాలి. జన్మెత్తాల్సిందే. జన్మరాహిత్య స్థితి కోసం సన్యాసం. మరి ఇప్పుడు మళ్ళీ ఈ లంపటంలో ఎందుకు పడాలి? ఓకే. ఎట్లాగో గురువు ఇచ్చిన సాధన ఉంది, ఉమ్, తో ఉండొచ్చు, అప్పుడు వాడుకుంటాం దాన్ని.
స్వామీజీ మీరు చెప్పారు కరెక్టే. అలా మేము చేయి చాపి అడిగామంటే అది రుణంలాగా ఉండి మరొక జన్మకి దారి తీస్తుంది. కానీ చాలామంది బాబాల్ని, స్వామీజీల్ని చూస్తున్నాం కదా, వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ దొంగ బాబాలు అలా అనొచ్చు అంటారా? ఈ ప్రకృతి పరమాత్ముడు సృష్టించిన దాంట్లోనే చెడు మంచి రెండు ఉన్నాయి. ఉమ్, ఉమ్, చెడు ఉన్నప్పుడే మంచి ఏదో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఉమ్, బాగా ఎండలో తిరిగేసి వచ్చారు, మీ ఇంట్లో కూర్చొని ఫ్యాన్ ఆన్ చేశారు, ఆ చల్లగాలి ఆహా అంటున్నారు. ఈ ఆహా అని మీకు ఎప్పుడు అనిపించింది? ఆ ఎండ అనుభవించినాక, ఆ బాధ అనుభవించినాక. అవును. అది లేకపోతే మీరు జీవితాంతం ఫ్యాన్ కిందనే ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ నాకు సుఖం ఇస్తుంది అన్న గుర్తింపు మీకు రాదు. ఉండదు. కరెక్టే. సో సుఖాన్ని మీరే గుర్తింపు చేసుకుంటున్నారు. ఎండలో తిరిగి ఉస్సు బస్సు నాకు నీళ్లు తప్పికెత్తంది మంట అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కష్టాన్ని మీరే ఫీల్ అవుతాను. ఓ అది కష్టము, ఇది మంచిది, బాగుంది అనే కంపారిజన్ వస్తాను. ఓకే. అట్లా లోకంలో వేరే రకాలు ఉంటారు. ఇంకోళ్ళను మనం విమర్శన దృష్టిలో మేము చూడం. అతను దృష్టిపథం ఎట్లాడుతూ కొంతమంది ఉంటారు, మీ కర్మను తొలగించాలంటే మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకున్నప్పుడు మీ తీసుకోవడం బాహ్యంగా ఉన్నా దాని వెనకల మీ కర్మను లాగలిగిన గొప్ప వాళ్ళు ఉంటే ఆ పని చేస్తారు. ఓకే. ఇంకా కేవలం బతుకు తెరువు కోసం ఈ బట్టలు వేసుకొని తిది తింటున్నాం చేస్తున్నాం అనే వాళ్ళు ఉన్నారు లోకం. కానీ నే మట్టుకు నా వరకు అసలు నేను అందరికీ చెప్పేస్తా, ఇంకొన్ని నువ్వు విమర్శించకు, కంపేర్ చేసుకోకు. నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటావు, నీ గురువు నీకేం చెప్పాడో అది చేసుకుంటావు. కంపారిజన్లోకి పోతే ప్రపంచమంతా ఇంకా సమస్యలే. స్వామీజీ, క్రియాకుండలి అంటుంటారు, ఇది ఒక విద్యనా? ఇది నేర్చుకోవటం వల్ల ఎటువంటి మార్పులు గమనించవచ్చు అంటారు? యోగం అంటేనే కలయిక. విడిపోయాం పరమాత్మ నుంచి, మళ్ళీ పరమాత్మతో కలవాలా అనుకోవడమే యోగం. ఆ ఒక్క యోగ సాధనకు మన పూర్వీకులు అనేకంగా క్రియాయోగం అని, కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞానయోగం అని, కుండలిని యోగం అని, హఠయోగం అని, క్రియాయోగం అని, నాదయోగం అని, స్వరయోగం అని. స్వరయోగం అంటే ముక్కుల ద్వారా గాలి ఎటుపోతుంది ఎటు వస్తుంది అని ఇన్ని రకాలు ఉన్నాయి. అది కూడా మనకు ఇవ్వబడిన చాయిసెస్. నీకు దేంట్లో నిష్ణాతత వరకు పోగలుగుతావు. ఇప్పుడు స్టడీస్లో తీసుకుంటే బిఏ అయినాక ఎంఏ, ఎంఏ అయినాక ఎంఫిల్, అంతతో నువ్వు దాంట్లో పర్ఫెక్ట్. అవును. సో దీంట్లో కూడా ఫండమెంటల్స్ నుంచి ఆ స్థాయికి నువ్వు పోగలిగినప్పుడు యూ విల్ అచీవ్. ఓకే. ఎవరైనా కానీ అచీవ్ కావచ్చు. చాయిసెస్. అట్లాంటి దాంట్లో ఈ క్రియాయోగం అనేది ఒకప్పుడు వైదిక కాలంలో ఉండేది, మధ్యలో లుప్తం అయిపోయాయి. ఆ లుప్తమైపోయిన దానికి మనుషులకు తిరిగి అందించాలని దాని మూల పురుషుడైన మహావతార్ బాబా ఒక మహానుభావుడిని ఎన్నుకొని అతన్ని మాధ్యమంగా చేసుకొని కొన్ని వేల గ్యాప్ మధ్యలో తర్వాత మళ్ళీ ఆయన ద్వారా ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. ఓకే. ఆయన తీసుకొని వచ్చిన వాళ్ళలో క్రియాయోగం చేస్తే ఫలితం ఇట్లుంటుంది అని లోకానికి చూపించినోడు ఒక యోగి ఆత్మకథ రాసినాడు కదా, పరమానంద. ఆయన డెడ్ బాడీ 15 రోజుల వరకు చెడలేదు. అది యోగి శక్తి. క్రియాయోగం చేస్తే క్రియాయోగం చేస్తే దాంట్లో చేయాల్సిన దాంట్లో కఠినతరమైన సాధన ఏమంటే ఖేచరీ ముద్ర. ఈ నాలుకను వెనకకు మడిచి చిన్న నాలుకను ఉండే దాని వెనకకు పెట్టి నాసికా రంధ్రాలను క్లోజ్ చేస్తూ సాధన చేసినప్పుడు ఆ చిన్న నాలుక బ్రహ్మ మన మైండ్లో నుంచి ఒక రసం ఊరి ఒక డ్రాప్ పడుతుంది. అది అన్నాహారాలకు నీటి దప్పికలను కానివ్వకుండా చేయటమే కాకుండా ఈశ్వరానుసంధాన శక్తిని కలగజేస్తుంది. బ్రహ్మరంధ్రం యాక్టివేట్ అయ్యేటట్టు చేస్తుంది. షట్చక్రాలు యాక్టివ్గా ఉండేదానికి కారణభూతమైంది. షట్చక్రాలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయో ఆ షట్చక్రాలు నియంత్రిస్తున్న ఇన్నర్ ఆర్గాన్స్ అన్ని యాక్టివేట్. దేహం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటుంది, ఆత్మ ఆనంద స్థితిలో ఉంటుంది. ఈ సాధన చేయడానికి ఎంత కాలం పడుతుంది స్వామీజీ? చాలా కష్టంతో కూడుకున్నదే కదా. దాన్ని బలవంతంగా ఆ నాలుకను సాగదీస్తూ వెనకున్న నరాన్ని కట్ చేసి లోపలికి తోసుకుంటూ తిప్పలు పడేదానికే 3-4 ఏళ్ళు అవుతుంది. అది బలవంతంగా చేసింది.
పూర్వజన్మ సుకృతం ఉన్నప్పుడు, ఆ గురు కటాక్షం ఉన్నప్పుడు అది సహజంగా వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎవరికి ప్రాప్తతో వాళ్ళకే. ప్రతి ఒక్కటి ఎవడు చేయాలంటే, మనమంతా ధీరుబాని అంబాయిలు కాలేమే. మన దేశంలోనే పుట్టాడు ఆయన, మన ఎదురుగానే పెరిగాడు, ఈ పొద్దు కోట్ల ఆస్తి. మనం లేదు. అవును. సో ఎవరికి ఏది ఏది ఉందో అదే అది. కానీ సాధన సిస్టమేటికల్గా చేస్తే ఎవరైనా అద్భుతమైన క్రియాయోగి కాగలరు. ఇప్పుడు మీరు కూడా ఈ విద్యను నేర్చుకున్నారు కదా స్వామీజీ, మీకు ఎంతకాలం మాకు పట్టింది? నేర్పించింది మా గురువు గారు కుండలిని విద్య. కుండలిని విద్య. ఓకే. అదే నేను చెప్పాను ఇప్పుడు ఇన్ని అవునవును. యోగాలు ఉన్నాయని. దాంట్లో మా లైన్ కుండలిని యోగ సాధన. మీరు మీ గురువు గారి దగ్గర నేర్చుకున్నారు, మళ్ళీ మీరు మీకు శిష్యులు వాళ్ళకి సాధన నేర్పించడం ఇలాంటివి చేస్తుంటారా స్వామీజీ? ఎందుకంటే మొట్టమొదట నేను గురువు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే. ఎందుకని? అందరూ గురువులే. ఆ, పత్రిజీ అంటారు, ఆ, యు ఆర్ మాస్టర్స్, ఐఎమ్ ఆల్సో మాస్టర్. యు ఆర్ గాడ్స్, ఐఎమ్ ఆల్సో గాడ్ అంటారు. ఆ, సో అందరిలో అదే ఉన్నప్పుడు నేను ఏదో నేర్పిస్తాను అనే అహంకారం కాదు. నాకైతే తపన ఉంది, నేను బాగున్నాను, నాలాగా మీరు ఉండండి. కానీ ఆ చేసే ప్రాసెస్ అందరూ అట్లా చేయలేరు. ఆ క్రియలు ఉంటాయి, క్రియల తర్వాత 3 బంధాలు అనేవి ఉంటాయి, పూరక కుంభక రేచకాలు అనేది ఉంటాయి. ఇవన్నీ చెప్తున్నప్పుడు బాగా వింటారు, ప్రాక్టికల్ అది ఉండదు. థియరాటికల్గా నేను వాళ్ళకి పూర్తి అర్థమయ్యేటట్టు చెప్తా వాళ్ళ భాషలో. బట్ చెప్పిన తర్వాత ఆ రోజు చాలా బాగుంది అంటారు, నెక్స్ట్ డే దాన్ని చెయ్యరు. వీళ్ళందరూ ఎట్లున్నారంటే ఈ కాలంలో, ఈ పొద్దు వినేయాలా రేపటికంతా నాకు వచ్చేయాలి, వింటే రాదు కదా. ప్రాక్టికల్, ప్రాక్టికల్, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్. ఓకే. స్వామీజీ, మీరు ఇన్ని సంవత్సరాలుగా రకరకాల మార్పులు సమాజంలో కానీ మనుషుల్లో కానీ చూస్తూ వచ్చారు కదా, ప్రత్యేకించి చెప్పాలి అనంటే ఎక్కువగా మార్పు చెందిన విషయాలు ఏంటి? స్వాతంత్రం రాకముందే చాలా బాగుండిందమ్మ దేశం. ఇంత క్రూరత అనేది అప్పట్లేదు. అప్పుడు వాళ్ళ పోలీసింగ్ చాలా తక్కువ అయినా బ్రిటిష్ వాళ్ళు పద్ధతిగా ఉన్నారు. కానీ వాళ్ళది వాళ్ళు ప్రచారం చేసుకునేకి మన గురుకుల వ్యవస్థను ధ్వంసం చేసి ఈ ఇంగ్లీష్ ఏబిసి కాన్వెంట్లు పెట్టారు. అవును. సో వాళ్ళ ప్లాన్ మన సంస్కృతిని ధ్వంసం చేస్తే మనం పోతాము. కానీ మన సనాతన ధర్మ సంస్కృతి అజరామరం, ఎవడు దాన్ని ఏమీ చేయలేదు. 1000 ఏళ్ళు ప్రయత్నం చేశాడు ముస్లిమ్స్, కాలేదు. 400-500 చేసిన బ్రిటిష్ వాళ్ళ చేత కాలేదు. ఈ పొద్దుకు అది అజరామరంగా ఉంది. ఎందుకంటే మనది గురు శిష్య పరంపర, అది ఎక్కడా పోదు. ఓకే. ఇప్పటికి కేరళలోను కాశ్మీర్లోను ఉన్న బ్రాహ్మిన్స్, నంబుద్దిడి బ్రాహ్మణ్స్ అని ఉంటారు. వాళ్ళ వేద పఠన విధానం, వాళ్ళు వేదాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పుస్తక రూపంలో వీడు కాల్చేశాడు. మస్తకాన్ని ఎక్కడ కాలుస్తావు? మస్తకంలో పెట్టుకుని తరతరాలు అందిస్తున్నారు. కాబట్టి మన దేశం ఈ రోజుకు అలాగనే ఉంది, భవిష్యత్తులోనూ అలాగనే ఉంది. ఓకే. ఒకప్పటి రోజుల్లో చూస్తే ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకత, గౌరవం ఉండేది. ప్రస్తుత సమాజంలో అది అసలు కనుమరుగైపోయిందనే చెప్పాలి. మనుశాస్త్రంలో నా స్త్రీ స్వాతంత్రం అర్హసి అన్నాడు అని దాన్ని ఏదో తప్పుగా లోకం చెప్తా ఉంది. ఆయన ఆ మాట అన్న తర్వాత దాని వెనకాల ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో అది చదవరు. ఒక అమ్మాయిని తండ్రి, అన్నదమ్ములు అపురూపంగా రక్షకులుగా ఉండాలి. పెద్దదై పెళ్లి చేసిన తర్వాత భర్త రక్షకుడుగా ఉండాలి. తనకు వయసు పెద్దదైనప్పుడు సంతానము తల్లిని అపురూపంగా చూసుకోవాలి అని ఆయన చెప్తూ, ఇంతమంది ప్రొటెక్షన్ లో ఉండే ఆమెకు వేరేగా స్వాతంత్రం అవసరం లేదు అన్న మాట అంటే, దాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆ స్త్రీలకు స్వాతంత్రం లేకుండా చేశారు, మీ సంస్కృతి వెస్ట్, మేము చూడు ఎంత ఫ్రీనెస్గా ఉన్నాము అని. ఫ్రీనెస్గా ఉండి 3 రోజులకు ఒకసారి విడాకులు తీసుకుంటున్నారు. మన సనాతన ధర్మంలో విడాకులు అన్న వ్యవస్థ లేదు. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలా అన్నంత వ్యవస్థ పెట్టారు. స్వామీజీ, మీరు అన్నది కరెక్టే, కానీ ప్రస్తుత సమాజంలో చూసుకుంటే విడాకుల సంఖ్య చాలా పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ డామినేషన్ పెరిగిపోయింది. నేను నీలాగా చదువుకున్నాను, నన్ను తక్కువ ఎక్కువ చూస్తున్నావు అన్న డిఫరెన్స్లు వస్తాను. ఒక చిన్న కాంప్రమైజ్, ఆయన అట్లా అన్నాడు నేను ఇట్లా అన్నాను అంటే అది విడిపోతుంది. ఎవరో ఒకళ్ళు తగ్గడము ఎక్కడము చేసుకుంటూ పోయినప్పుడు ఆ బంధం మొదట్లో కొంచెం కొట్లాటలు జరిగినా జీవితాంతం సాగుతుంది.
ఈ మధ్య ఏమైపోయింది, చిన్న చిన్న విషయాలకు కూడా ఆ ఫారినర్స్ లాగానే ఈ రోజు పెళ్లి 3 నెలలకే డైవర్స్. అవును. అభిప్రాయ భేదాలు, లవర్స్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతాడు. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ముందు అర్థం చేసుకోవడం, ముందు అర్థం చేసుకొని ఈమెది తన ఇంట్లో తాను రాణిలాగా పెరిగింది, ఇప్పుడు వాళ్ళందరినీ వదిలి మా ఇంటికి వచ్చింది, నా పేరు నిలబెడుతుంది నా కుటుంబంలోకి వచ్చి అని ఆమెను అంత గౌరవంగా ఈయన చూసుకున్నప్పుడు, ఇప్పుడు మా అమ్మా నాన్నలు మా అత్త మామలే నా మొగుడే నాకు దేవుడు అన్నట్లు ఈమె చూసుకున్నప్పుడు లోకంలో ఈ డిఫరెన్సెస్ రావు. తప్పు ఇటుందా అటుందా కాదు, వీళ్ళిద్దరి మధ్య సరి అయిన అవగాహన ఉందా లేదు. ఒక తల్లికి ఏం భయం ఉంటుంది, 20 ఏళ్ల వరకు పెంచుకున్న కొడుకు ఎక్కడ ఆమె కొంగులో కట్టేసి వెళ్ళిపోతుందో అనేది తల్లి బాధ. నేను మా వాళ్ళందరినీ ఇడిచిపెట్టి ఇక్కడికి వస్తే ఈమె పెత్తనం ఏంది, నా మొగుడుతో నాకు స్వేచ్ఛ లేదు అని ఈమె. కరెక్ట్ చెప్పారు స్వామిజీ. ఆ భావ ఈ విధంగా ఉన్నప్పుడు ఇట్లుంటుంది. మా అమ్మని విడిచిపెట్టేస్తాను, వీళ్ళే ఈ అత్తమామలే నా అమ్మ నాన్న అనుకున్న మెంటాలిటీలోకి ఈమె వచ్చినప్పుడు గొలాట లేదు. నా ఆడబిడ్డలు వేరే ఇంటికి ఇచ్చాను, ఆ పేరే ఆడబిడ్డ, ఈడ బిడ్డ కాదు ఆడబిడ్డ అంటాడు. నా బిడ్డలు నాడిచ్చాను, అట్లాగనే కదా నాకు వచ్చింది, ఈ కొడలు ఇప్పుడు నా కూతురు అనుకుని చూసుకుంటూ వీళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ కొట్లాట్లు, ఎక్కడ తేడాలు. అట్లా ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి, ఎన్నో నేను చూశాను. చాలా మంది ఇండ్లకు నేను భిక్ష పోయినప్పుడు అమ్మ అమ్మ అని తిరుగుతుంటే ఆ అమ్మాయిని నేను వాళ్ళ కూతురు అనుకున్నాను, వచ్చినోడు వాళ్ళ అల్లుడు అనుకున్నాను, చూస్తే వీళ్ళ కొడుకు ఆమె కోడలు, అంత అన్యోన్యంగా ఉన్నా, ఎంత హ్యాపీ ఫీల్ అవుతా. అది ఎక్కడో ఒక్క కుటుంబంలో అత్తాకోడన్ల గలాటలు, డామినేషన్లు. ప్రపంచమంతా అట్లా లేదు, మన భారతదేశం అట్లా లేదు. ఎందుకంటే మనం పెంచిన పెంపుదల పిల్లల్లో ఆ ప్రవర్తన అట్లే ఉంది, మన సనాతన ధర్మం. అది చెప్పకపోవడంతో ఈ మధ్య ఈ డిఫరెన్స్. సమిష్టి కుటుంబంలో పెరిగిన పిల్లలు అద్భుతంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అన్ని ఆప్యాయతలు, మా అత్త ససు అన్ని వరుసలు అక్కడ ఉంటాయి. పెళ్లికి ముందు నుంచే అత్త, మేనత్త, మేనమామ, మామ, అత్త, ఇవన్నీ వరుసలు ఉంటాయి. సో ఆ అఫెక్షన్ లో పెరిగిన వాడు ఎప్పుడు లవ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చూస్తాడే తప్ప ఈ ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ కాడు. ఇప్పుడు సమాజం ఎట్లా ఉంది, పెళ్లి పొద్దు చేసుకుంటారు, వేరే కాపురం అంటారు. ఆ పుట్టిన పిల్లలను వీళ్ళిద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఆయానో లేకుండా అంటే ఇంకెక్కడో పెరుగుతాడు. వాడు అఫెక్షన్ లేకుండా పెరగటంతో మనిషిలో క్రూయాలిటీ పెరుగుతాడు. ఇప్పుడు జరిగే ఈ అరాచకాలన్నిటికీ కారణం ఇదే అంటారా? నేను అదే, వాడు ఇన్సెక్యూరిటీగా పెరిగాడు, దురలవాట్లకు ఈజీగా పడిపోతాడు, డామినేషన్ వస్తుంది. ఇవన్నీ కారణం వానికి లవ్ అండ్ అఫెక్షన్ దొరకపోవడం. అసలు తల్లి మామూలుగా ప్రేమగా పాలు ఇవ్వడం లేదు. 6 నెలలు 1 సంవత్సరం ఆ తల్లి వెచ్చదనం అనుభవిస్తూ ఆ పాలు ఆ ముఖాన్ని చూస్తూ చేసిన వాడిలో ఉండే అఫెక్షన్, ఆ తల్లి నాన్న కన్నా అంట మాట్లాడిస్తూ ఉండే ఆ అఫెక్షన్ వాడి భవిష్యత్తులో ఇంకొన్ని హింసించాలా తిట్టాలనే భావన రాదు. అన్నింటికీ మూల కారణం ముందు తల్లి. ఆ బిడ్డను తల్లి అట్లా పెంచితే అన్నీ అట్లే ఉంటాయి. ఒక జిజియాబాయి శివాజీని తయారు చేసింది, ఎంత అద్భుతంగా. ఒక రామకృష్ణ పరమహంస, ఎవరికైనా వీళ్ళ వెనకాల ఒక తల్లి ఉంది. ఆ తల్లి డైవర్షన్ ఇంత అద్భుతంగా. స్వామిజీ, ఇందాక మీరు అన్నారు బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరు పాటించట్లేరు పాటించాల్సినవి అని చెప్పి. నిజంగా మన సనాతన ధర్మమే చాలా గొప్పది, అందులో బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా గొప్పగా చెప్పారు మీలాంటి పెద్దవాళ్ళు కూడా. ఎందుకు అంత గొప్పతనం బ్రాహ్మీ ముహూర్తానికి? ఫస్ట్ లేచినాక మలమూత్ర విసర్జన చేసేయాలి 3:30-4 o'clock. ఓకే, 15-20 minutes ఆ పని. వెళ్ళాక శుభ్రంగా స్నానం చేయాలి. భాష్యంగా మనం ఎంత శుద్ధం చేసుకున్నా 1 గ్రాము ఇక్కడ, 1 గ్రాము ఇక్కడ, 1 గ్రాము ఇక్కడ, 10 గ్రాములు మైనస్ ఉంటుంది. బట్ బాహ్య శుద్ధి, నేను స్నానం చేసినప్పుడు అంతర్శుద్ధి కూడా ఆటోమేటిక్ గా కలుగుతుంది. నవ్ ఐఆమ్ క్యూర్, ఐఆమ్ ప్యూర్ అన్న భావన ఇక్కడ వచ్చినప్పుడు ఆ భావన ఇన్నర్ కు కూడా తగులుతుంది. ఆ బ్రహ్మముహూర్త టైంలో మీకు సౌండ్స్ ఎక్కడ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పక్షులు లేచి కిలకిలా రావాలు కూడా చేయవు. ప్రకృతి అంతా ప్రశాంతమైన తపస్థితిలో ఉన్న స్థితిలో ఉంటుంది.
ఆ వైబ్రేషన్స్ హిమాలయాలలో జపాలు తపాలు చేసుకుంటున్న వాళ్ళ వైబ్రేషన్స్ అంతా ఆ గాలిలో కలిసి ఉంటాయి. ఓకే. దాంతో మనం కూడా కూర్చొని ఈ ప్యూరిఫై అయ్యి ఏదో ఒక సాధన గురువు చెప్పింది ఇదంతా ఏది లేదు. పత్రి చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస, సంథింగ్ ఏది ఆలోచన లేకుండా కూర్చుంటే ఒక మనిషి ఒక దినంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అది అంటూ 60,000 ఆలోచనలు చేస్తాడు. సముద్రంలో అలలన్నా ఏ పొద్దున్నా అలసిపోయి గమ్మనైతాయేమో కానీ ఈ మనోతరంగాలు అలవడం లేదు. వన్ ఆఫ్టర్ వన్. ఈవెన్ మీరు నిద్రపోయినా నిద్రలో 5 గంటల సేపు మనసే పనిచేసి కలలు చూపిస్తుంది. అవును. ఆ 1 గంట సౌండ్ స్లీప్. అది మన నిజమైన తత్వం. అక్కడ మనం ఆత్మతత్వంలో ఉన్నాం. బట్ ఆత్మతత్వంలో ఉన్నా మన సంగతి మనకు అప్పుడు తెలీదు. లేచిన తర్వాత ఐ హ్యాడ్ ఏ సౌండ్ స్లీప్ అంటాను. సో ఈ సాధన ఉపాసనలు మన పెద్దవాళ్ళు నువ్వు మేలుకొని సుషుప్తి స్థితిలోకి పో అనేదానికి ఈ సాధనలు వ్యవహారాలు. ఓకే. అయితే ఇప్పుడు సాధనలు ఇవన్నీ చేయలేని వాళ్ళు, నార్మల్ వాళ్ళు ఇప్పుడు బ్రహ్మీ ముహూర్తంలో ఇలాంటి పనులు చేయాలి, అలాంటి పనులు చేయాలి, అసలు కరెక్ట్ బ్రహ్మీ ముహూర్తం అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు? అదే చెప్పాను కదా, 3 to 3:45 దేవతల టైం. ఓకే. 3:45 to 4:45 ఋషుల టైం. 4:45 to 5:45 మానవుల టైం. ఓకే. ఆఫ్టర్ దట్ రాక్షసుల టైం అని అంట. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాక్షసుల టైంలోనే అన్ని స్నానాలు, సూర్యోదయం అప్పుడు ఆ అరుణ కిరణాలు అని వస్తాయి కదా, దాంట్లో ఎన్నో రకాల మనకు ఆరోగ్యాన్ని ఉత్తేజాన్ని కలిగించే వేవ్స్ ఉంటాయి. అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్, దానికి ఏమో ఇప్పుడు ఈ పేర్లన్నీ పెట్టారు. అప్పుడు సూర్యుని 7 వర్ణాలకు కలుపుకొని దాంట్లో తెలుపులో 7 వర్ణాలు ఉన్నాయని మన వాళ్ళు గుర్తించి చేస్తాడు ఆ సాధన, వర్ణ సాధన. ఇప్పుడు అదే కలర్ థెరపీ అని మళ్ళీ బయటకు వచ్చింది. రంగు బాటళ్ళలో నీళ్లు పెట్టి సూర్యుడి దగ్గర పెట్టి బయట ఎండలో 7 రోజులు అట్లా పెట్టిన నీళ్లు తాగితే ఆ కలర్కు సంబంధించిన జబ్బు ఉన్న వాళ్ళకు క్యూర్ అవుతారు. ఒక్క సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని మన వాళ్ళు చెప్పారు. దాంట్లో నుంచే ఇన్ని వస్తుంది. ఇప్పుడు మన భూమి మీద పెరుగుతున్న మూలికలు అన్నీ పెరుగుతున్నాయంటే సూర్యుడు ఆధారం. నైట్ పూట తన సూర్యకిరణాలనే చంద్రుని మీదకి పంపించి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అది ఔషధులకు శక్తిని ఇస్తున్నాడు సర్కిట్. ఓకే. సో అందుకే మన పూర్వీకులు గుర్తించి ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు. ఆరోగ్యం సూర్యుని చేతిలో ఉంది. ఓకే. స్వామిజీ, ప్రాణాయామం ఇది చేసే వాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందంటారు కదా? 100%. పూర్వీకులు చెప్పిన లెక్క 21,600 రెస్పిరేషన్స్, 21,600 హంస జపం సాధారణంగా ఎవడో చేసేస్తాను ఇన్వాలంటరీ. అప్పుడు ఆ ఊపిరితిత్తులు ఇంతే పని చేస్తుంది. ఇటు తీసుకుంటున్నాం, ఇట్లా వదిలేస్తున్నాం. పరమాత్ముడు మనకు ఊపిరితిత్తులు ఇంత పని చేసేకి ఇచ్చాడు. దాంట్లో 10th కాదు కదా, 1% కూడా మనం చేయడం లేదు. తీసుకుంటున్నాం, వదులుతున్నాం. తీసుకున్న గాలిని యూటిలైజ్ చేసుకోవడం లేదు, ఉపయోగించుకోవడం. ఆ దానికి ప్రత్యేకంగా ఈ పూరక కుంభక రేచకాలు అనే ప్రాణాయామ వ్యవస్థ పెద్దవాళ్ళు పెట్టారు. ఓకే. సంపూర్ణంగా ఊపిరితిత్తులు నిండేంతగా దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కులు మూసేస్తాం. ఓకే. ఆ తర్వాత బలవంతంగా ఆ గాలిని మింగుతున్న ఫీలింగ్ చేసి కడుపులో కూడా గాలి పోతోంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ముక్కులు ఓపెన్ చేసి ఇంకొంచెం తీసుకుంటాం. అంత గాలి తీసుకొని మన కెపాసిటీని బట్టి 30 seconds 40 secondsతో ఆరంభించి నెలలు సంవత్సరాలు గడిచేసరికి 2 minutes 2.5 minutes వరకు ఆ కుంభకంలో ఉంచినప్పుడు తీసుకున్న గాలి మొత్తం యూటిలైజ్ అయ్యి కణాలు ఇడిచిన కార్బన్ డైఆక్సైడ్ అంతా వచ్చి బయటకు వచ్చేస్తుంది. అది రేచకం. ఈ విధంగా చేయడంలో మనకు శాస్త్రజ్ఞులు, మన ఆ పూర్వీక శాస్త్రజ్ఞులు చెప్పింది ఇడా పింగళ అనేది సూర్య చంద్ర నాడులు. ఒక ముక్కు ద్వారా చల్లని గాలి బాడీలోకి వస్తుంది, ఒక ముక్కు ద్వారా వేడి. శరీరంలో శీతోష్ణాలు సమస్థితిలో ఉండి ఆ రెండింటిని నియంత్రించగలిగినప్పుడు వాయువు ఈ 2 ముక్కులలో కాకుండా మనకున్న 72,000 నాడులలో 11 నాడులు ముఖ్యం. కండ్లకు పోయేది, చెవులకు పోయేది, ముక్కులకు పోయేది.
ఓకే. ఇవన్నీ కాకుండా ఈ 11 మళ్ళీ సుషుమ్న అనేది మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు కనెక్టివిటీ కలిగిన ఒకే ఒక్క నరం. ఓకే. మిగతాటి కొన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి, ఎన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి. ఇది అఖండంగా మూలాధారం నుంచి అక్కడ దాకా వస్తుంది. ఓకే. దాని లోపలికి గాలి ప్రవేశం చేసినప్పుడు అక్కడ జరిగే సంచలనం మనిషికి దీర్ఘాయుష్. అసలు ఈ ప్రాణాయామం చేస్తేనే దీర్ఘాయుష్. కారణం మామూలు మనిషి ఒక నిమిషంలో 15 రెస్పిరేషన్లు తీసుకుంటే నేను నిమిషం సేపు గాలిని బంధించగలిగినాను అంటే నాకు 15 రెస్పిరేషన్లు సేవ్డ్ కదా. ఇట్ ఈస్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఓకే. ఒక్క ప్రాణాయామంలో నేను 15 ఊపిర్లు మిగిలిపెట్టుకుంటే 1 గంట సేపు చేస్తే అంటే 60 నిమిషాలు ఇంటూ 15 900 వాయువులు. ఒక 10-11 దినాలు చేస్తే 9,000 21,000 వచ్చేదానికి ఒక 10 రోజులు 1 నిమిషం చేస్తే 10 దినాల తర్వాత నాకు 1 దినం ఆయుష్ పెరిగింది. ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. సో అదే నేను 2 నిమిషాలు చేస్తే 5 రోజుల్లోనే నాకు 1 రోజు ఆయువు పెరిగింది. అది కారణం. ప్రాణాయామంలో అది రహస్యం. ఇంకా ఈ ప్రాణాయాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకొని ఇడా పింగళలో కాకుండా సుషుమ్నలోకి ప్రవేశం చేస్తూ ఎక్కిస్తూ ఆడిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దినం మన అదృష్టము, ఆ గురు కటాక్షము, దైవానుగ్రహము ఉండి ఆ గాలి కుండలిని ప్రేరేపిస్తుంది. ఒక్కసారి కుండలిని ప్రేరణ చేసినాక ఈ ఆత్మతత్వం ఏం, సృష్టి రహస్యం ఏం, పరమాత్మ ఏం, నేను ఏం అన్న సంగతి వాడికే తెలిసిపోతుంది. ఇంకా అది బయటికి చెప్పుకునేందుకు కానీ ఆనంద స్థితిలోకి వాడు ఉంటాడు ఆ సాధకుడు. ఇది మామూలు వాళ్ళకి సాధ్యపడుతుందా స్వామీజీ? ఎవరికైనా పశుపక్షాదులకు కూడా దేవుడు ఆ కుండలిని శక్తి ఇచ్చాడు. ఇప్పుడు మా ఫిజికల్ బాడీ తయారీలో మెదడు, చేతులు, కాళ్ళు, రెక్కలు, ఇంటర్నల్ ఆర్గాన్స్, గుండె, ఊపిరితిత్తులు అని మీకు ఫిజికల్గా ఎట్లా కనపడుతున్నాయో కనపడని అంగాలు, షట్చక్రాలు అనేటివి, నాడులు అనేటివి, అవి విశ్వశక్తి ప్రసారకాలు. నరాలలో రక్త ప్రసరణ, ఆక్సిడేషన్ ఇది జరుగుతుంది. మన వాళ్ళు ఈ 2 రకాలుగా చూశారు. అది వ్యవహారం. అక్కడ ఆ తేడాను గమనించి వాళ్ళు ఆ సాధనాలు చేశారు. మాకు కనపడదు, అది లేదు అనుకుని వాళ్ళ లోకం, ఈ లోకమే, ఈ జన్మే శాశ్వతం అనుకునేది వాళ్ళ సిద్ధాంతం. మనకు జన్మలు ఉన్నాయి అన్నది మన సిద్ధాంతం. ఇప్పుడు చాలా మంది ధ్యానం చేయాలనుకుంటారు కానీ మనసుని నియంత్రించుకోలేకపోతుంటారు. ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది, రకరకాల ఆలోచనలు కదులుతూ ఉంటాయి. ఎలా నియంత్రించుకోగలుగుతారు స్వామీజీ? మనసుకు ఒక్క డ్యూటీ అప్పచెప్తే పాపం మనసు ఏం చేస్తుంది? గమ్మన ఉన్నప్పుడు 112 ఆలోచనలు చేస్తాను. ఇప్పుడు మీరు కుట్టు పని చేస్తారు, మిషన్ మీద కూర్చున్నారు, మీకు కుట్టు పని తెలుసు. ఇన్వాలంటరీగా మీరు ఆ బట్ట అక్కడ పెడతారు, ఎట్లా పొడి చేయాలో చేస్తారు, కాళ్ళు కదుపుతూ ఉంటారు, కుట్టు మిషన్ నడుస్తుంటుంది, కళ్ళతో చూస్తుంటారు, కుట్టు పోతుందా లేదా పోతుంది. ఇదంతా ఎట్లొచ్చింది? ఒక ప్రాక్టీస్, ఒక దినంలో రాదు. సో అక్కడ మీరు మనసంతా ఎక్కడ పెట్టారు? కుట్టు లైన్ గా పోతుందా లేదా అనేదాన్ని. ఇంకోటి ముగ్గులు వేస్తారు బయట, మీరు 5 చుక్కలు ఇట్లా పెట్టాలా, 3 ఇట్లా పెట్టాలా ప్లాన్. ఈ ఒక్క లైన్ తో అన్నిటినీ ఇట్ట తిప్పి ఇక్కడికి తీసుకుని వస్తారు. మీ ఆంధ్రాలో రథం ముగ్గు అని వేస్తారు, అన్ని చుక్కలను ఒక్క లైన్ తో కలుపుతారు. సో అక్కడ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? నేర్చుకున్నప్పటి నుంచి ఎట్ట తిప్పారు, కళ్ళు అట్ట పోతుంటాయి, చెయ్యి అట్ట వెళ్ళిపోతా ఉంటుంది. సో ఈ కాన్సన్ట్రేషన్ మీరు అక్కడ పెట్టారు. అట్లే మనం ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మనసు ఆ టైంలో మీకు 2వ ఆలోచన ఏముంది? ముగ్గు వేస్తున్నప్పుడు మా మామ అట్లా అన్నాడు, మా కొడుకు ఇక్కడ పోయినాడు, ఇవన్నీ ఆ టైంలో లేదు. టిఫిన్ చేయాలా, అది నథింగ్. సో అక్కడ ఐడియల్ అయిపోయింది. సో ఒక్క పర్టికులర్ డ్యూటీ మనసుకు అప్పచెప్పతే ఆ మనసు అదే చేస్తూ ఉంటుంది. అందుకే మన పూర్వీకులు ఒక తమాషా ఎగ్జాంపుల్ చెప్తారు. ఎవరో ఒక ఆయన తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమైతే నా అన్ని పనులు చూసుకునేదానికి ఒక సెక్రటరీని నాకు అపాయింట్ చేయి. వాడు దేవుడే ప్రత్యక్షమైతే వాడు ఇట్లాంటి వరం అడిగాడు. అది కూడా నేను చెప్పంగానే చేసేయాలా అన్నాడు. డేంజర్ రా, నువ్వు ఎప్పుడు దానికి పనులు చెప్పలేవు, అది పనులు చెప్పకపోతే నీకే తినేస్తుంది అని.
నో ప్రాబ్లం, నేను ఎప్పుడు పనులు చెప్తాను దానికి అన్న. ఆ, ఆ దెయ్యం ప్రక్షేపమైంది. నాకు ఒక 6 అంతస్తులు బిల్డింగ్ కట్టు అన్నాడు. ఉమ్, 6 అంతస్తులు బిల్డింగ్ కట్టేదానికి 2-3 ఏళ్ళు అవుతుందని వీడు అనుకున్నాడు. ఆ, అది పట్టు అనింది, బిల్డింగ్ తయారైపోయింది. ఉమ్, మహారాజ్ ఇంకేం పని అనింది. కుక్కర్ కావాలా, ఫ్రిడ్జ్ కావాలా, బెడ్ కావాలా, ఏసీ కావాలా. వీడు ఇట్లా అడుగుతున్నాడు, అక్కడక్కడ అన్ని వచ్చేస్తాను. వచ్చేస్తా ఉన్నాయి. ఇంక ఏం అడిగేదానికి లేకుండా పోయింది. ఉమ్, ఇంకా దానికి పని చెప్పకపోతే వీడి పని పడుతుంది. అంతే. అప్పుడు వాడు గురువు దగ్గరికి పోయినాడు. ఉమ్, మహారాజ్ బుద్ధి లేక నేను ఇట్లాంటి వరం అడిగినాను, ఇది ఇట్లా చేస్తుంది అనుకోలేదు. వాట్ ఆమ్ ఐ టు డూ, క్యా కర్నా మై? ఆ, అరే ఉస్ భూత్ కో ఇతర లేకే ఆ దేయాన్ని ఎక్కడికి తా అన్నాడు. ఆ, అది వచ్చింది. మా గురువు చెప్పిన పని చేయను, దానికి కమాండ్ అన్నా. ఉమ్, అవి ఇంకోటి మాట వీడి మాట వినాలి కదా. అవును. వీడు చెప్పినాడు, మా గురువు చెప్పినట్టు చేయన్నా. ఉమ్, ఓకే మహారాజ్, గురు మహారాజ్ ఏం చేయమంటారు అని. ఆ, అక్కడ ఒక తాటి చెట్టు ఉండేది, దాన్ని ఎక్కువ దిగు అన్నాడు. అది ఈ రోజుకు ఎక్కి దిగుతానే ఉంది. ఆ, సో టెక్నిక్ అవును. అట్లా ఇదే దృష్టి, మనం ధ్యాస, నేను చెట్టు ఎక్కుతున్నాను, ఈ చెట్టులోకి శ్వాస ఎక్కి దిగుతా ఉంది. ఓకే. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీ మనస్సుకు ఉమ్, ఇప్పుడు ఇంకా అదే డ్యూటీ. అవును, అవును. దానికి రెండో డ్యూటీ లేదు, ఆ దేయానికి రెండో డ్యూటీ, మనసుకు రెండో డ్యూటీ లేదు. లేదు. ఈ ఎక్కి దిగడం గమనించడం, ఉమ్, అదే ప్రాణాయామ ప్రక్రియలో కూడా. ఓకే. దాన్ని మంత్రంతో జోడించి చేస్తే ఇంకా శక్తివంతం. ఓకే. మన బాడీలోని కణకణము మంత్రబద్ధమైతూ ఒకానొక దినానికి ఈ మాంసపిండం మంత్రపిండం కాగలుగుతుంది. ఉమ్, మంత్రంతో అనుసంధానం చేస్తారు. ఓకే. మంత్రాలు చదవలేని వాళ్ళు ఉంటారు, ఉమ్, మాకు మంత్రాలు ఇష్టం లేదు, మేము మతం కాదు అనేవాళ్ళు అంటే ఉంటారు. మంత్రం ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలా స్వామిజీ? ఉపదేశం తీసుకోవాలా గురువుల దగ్గర నుంచి? అందుకే గురువు అవసరం, గురు బినా విద్యా నహి అని. ఆ, కొన్నాళ్ళు ఆయన దగ్గర శిష్యరికం చేసినప్పుడు వీడు దేనికి సూటబుల్, ఉమ్, నేను ఇచ్చే విద్యను వీడు సద్వినియోగం చేస్తాడా, దుర్వినియోగం చేస్తాడా. ఉమ్, అందుకే పాతకాలంలో కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయి అంటారు. ఉమ్, మన మెంటాలిటీ అర్థమవుతుంది. ఓకే. వాడు సిడ్ఫిరా అయితే గనక నేనేం నీ దగ్గర సేవ చేసేది, నాకు ఇంత పైసా ఉంది అంటాడు. ఆ, ఆ వినయత ముందు మనిషిలో ఉండాలి. ఉమ్, ఆయన దగ్గర ఈ పని చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే విశ్వాసం ఉండాలి. ఉమ్, ఈ రెండు ఉన్నప్పుడు ఆ గురువు గాడిదను చూపించి ఇది దేవుడు, దీన్ని పూజ చేయంటే చేసినప్పుడు ఆ గాడిదలోనే నీకు దేవుడు కనపడుతుంది. ఓకే. పైలా విశ్వాస ప్రథం సోపాన్. విశ్వాసం అనేది అన్నిటికీ ఉండాలి. మించిన శక్తి. ఓకే. ఇక్కడ ఒకటి అచీవ్ చేయాలనుకున్నప్పుడు దాని మీద నేను చేయగలనా లేదా ముందే డిసిషన్ తీసుకోండి. ఉమ్, గురువు ఒక మంత్రం ఇచ్చాడు, ఈ అనుష్ఠానం ఇట్లా చేయాలా, రోజు లేచి ఈ అగ్ని తర్పణాలు చేయాలా, ఉమ్, ఇవన్నీ నేను చేయగలనా లేదా అనుకున్నప్పుడు గురుదేవ ఇయ్యండి అన్నారు. ఆ మంత్రం తీసేసుకున్నాను, నేను చేసుకోలేదు. ఉమ్, దాన్ని చేయాల్సిన రీతిలో చేయకపోయినప్పుడు ఏం ఫలితం? ఓకే. సైకిల్ మోటార్ మీ దగ్గర ఉంది, ఉమ్, దానికి పెట్రోల్ పోసేది పని ఉంది కదా. అవును. పెట్రోల్ పోకుండా నేను కొనుక్కున్నాను 1,00,000 పెట్టి పోవాలా, ఇది అంటే ఎట్లా పోతుంది? పెట్రోల్ పోయాలా, అవును. అప్పుడప్పుడు దానికి ఏదో ఆయిల్ పోయాలా, రిపేర్ మైనర్ రిపేర్స్ చూసుకోవాలా, ఉమ్, అప్పుడు ఆ బండి పోతుంది. ఓకే. లైక్ ది సేమ్ ఒక సిస్టమ్ ప్రాసెస్ అని గురువు చెప్పినప్పుడు ఉమ్, ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఓకే. స్వామీజీ, హిమాలయాలు అనగానే మనకు అక్కడ ఇలా కొన్ని ఏళ్ల పాటు ధ్యానం చేసే వాళ్ళు ఉంటారని చెప్పి వింటుంటాం. నిజంగా అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటారా? 100% ఎంతో మంది. ఆ హిమాలయాలు అనే దానికి ముందు మా అనే అక్షరం పెట్టుకొని చదవండి. మహిమ ఆలయాలు. ఓ. మన దేశం మొత్తంలో చాలా కొద్ది ఆలయాలు ఉన్నాయి. ఉమ్, ఆ లయాలు అంటే అందులో లయం. ఉమ్, హిమ ఆలయం అంటే హిమములో లయం కావడం. హిమం అంటే ఏంటి? మంచు. మంచు. నీటికున్న 3-4 లక్షణాలలో ఉమ్, ద్రవస్థితి, ఘనస్థితి, అవును. ఆవిరి స్థితి, ఉమ్, దాని తర్వాత ప్లాస్మా స్థితి. ఉమ్, ఇది ఏది కానిది మంచు స్థితి. ఓకే. అది అట్లా నీళ్లు కాదు, ఉమ్, ఇట్లా ఘనాకార ఐస్ కాదు. మంచును బాగా ప్రెస్ చేస్తే అప్పుడు మీకు ఐస్ అవుతుంది. అవును. ఇది మధ్యస్థ స్థితి. మధ్యస్థ స్థితి. మంచు అంటాం, హిమము అంటాం. ఉమ్, నిజంగా దానికి మహిమం, మహిమం, ఓకే. మహిమ కలిగిన పదార్థం. ఉమ్,
అది అక్కడంతా వ్యాపించి ఉంటుంది. ఆ మంచి చల్లని వాతావరణము, కొన్ని రకాల ఔషధి మొక్కల నుంచి వచ్చే గాలి, మన పూర్వీకులు తపస్సు చేసిన వాళ్ళ యొక్క వైబ్రేషన్స్, ఓకే. దేవతలు కూడా అక్కడ తపస్సు చేశారు, గొప్ప గొప్ప ఋషులు తపస్సు చేశారు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ ఆ ఏరియాలో ఉంటాయి కాబట్టి మనం తొందరగా దానికి అకష్టమవుతాం. అందుకని అవి ఎప్పటికీ హిమ ఆలయాలు అందులో లయం అయ్యేదానికి చూపిస్తూ ఉండే మార్గాలు. స్వామీజీ, వాళ్ళు అలా కొన్ని ఏళ్ల పాటు ధ్యానంలో ఉన్నప్పుడు ఆకలి దప్పికలు నిద్ర ఏమీ ఉండవు, అలా ధ్యానంలోనే ఉండిపోతారంటారు కదా. అలా ఉండడానికి అంటే వీళ్ళు ఎన్ని ఏళ్ల పాటు వాళ్ళు సాధనమ్మా. ఏది ఇప్పుడు నేను చెప్పాను, ఏది సాధించాలన్నా సాధన. మీ తెలుగులో సింపుల్ పద్యం, సాధనతో పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరు. సాధన దేనికి కూడా, ఏది చేస్తే కూడా సాధన. స్వామిజీ, మన సనాతన ధర్మంలో ఓంకారానికి చాలా ప్రత్యేకత ఉంది. అది ఓంకారం కాదు, ఔంకారం. మనం పలకడమే దాన్ని తప్పు పలుకుతున్నాం. మనం మాట్లాడుతున్న ప్రతి మాటల్లో ఎక్కడో ఒక చోట అకారము, ఉకారము, మకారము ఉంటాయి. ఓకే. అకార ఉకార మకార అర్ధమాత్ర ఇది ఓంకార. అర్ధమాత్ర మకారం అన్నాడు, ప్లస్ ఆ. ఓకే. అర్ధమాత్ర అంటే ఔం అని ఉచ్చరించినప్పుడు అకారము ఉకారము రెండూ పలకబడి ఓంకారం దీర్ఘమవుతుంది. ఓకే. అకారం అన్నప్పుడు మీ స్థూల శరీరం, ఉకారం అన్నప్పుడు సూక్ష్మ శరీరం, ఓంకారం అన్నప్పుడు కారణ శరీరం. ఓకే. ఇంకో విధంగా చెప్పాలంటే అకారం అన్నప్పుడు జాగృత్ అవస్థ, ఉకారం అన్నప్పుడు నిద్రావస్థ, ఓంకారం అన్నప్పుడు సుషుప్తి అవస్థ. సుషుప్తిలో మనం ఆత్మస్థితిలో ఉన్నాం. మేలుకొని ఆత్మస్థితిలో ఉండేదానికి పరమాత్ముడు మనకి ఇచ్చిన అత్యంత గొప్పది, విశ్వమంతా వ్యాపించి ఉన్న శబ్దం ఏదైతే ఉందో అది ఓంకారం. ఓంకారం కాదు, ఓంకారం. అయితే మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే ఎవ్వరం కూడా కరెక్ట్గా దాన్ని పలకట్లేదనే చెప్పాలి, సాధన చేయట్లేదనే చెప్పాలి. మరి అక్కడే గురువులు చెప్పేది ఈ వివరమంతా చెప్పి, ఒరే నైనా ఇట్లా ఉచ్చారణ చేయన్నప్పుడు విశ్వమంతా వ్యాపించున్న ఆ శబ్దంతో మన శబ్దము అనుసంధానం అవుతుంది. ఓకే. సైంటిస్ట్ ఇప్పుడు రికార్డు చేశారు, సూర్యుడి నుంచి చూస్తున్న శబ్దము ఔం ఔం అని ఉంది, గెలాక్సీ సౌండ్ ఔం అని ఉంది, భూమి తిరిగే వేగపు సౌండ్, గ్రహాలు తిరిగే వేగపు సౌండ్ వేరే వేరే విధంగా వినపడుతున్నాయి, కానీ అంతంగా ఔం ఔం అన్న శబ్దమే ఉంది. సో దాన్ని ఇట్లా అట్టాడు చేసినప్పుడు ఔం ముక్కుల ద్వారా వదులుతున్నాం, మనం చేసేది ఓ అంటున్నాం నోటి ద్వారా. ఓడ, అవును, అవును అనేది రావడంలే. అవును అనే దాని పక్కన శూన్యం పెట్టినప్పుడు ఔం. అకార ఉకార మకారాలు మూడు పలకపడతాయి. ఇక్కడేం జరుగుతుంది, ఓ అంటున్నాం, నోటి ద్వారా గాలిపోతాం. సో మనం పూర్ణ ఫలితం పొందలేదంటే చిన్న పొరపాటు అక్కడ ఉంది. అది ఎందుకు అంత రహస్యంగా పెట్టి గురువులు శిష్యులకే చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని వాడు చేస్తున్నాడు. అందరికీ చెప్పాలా అంటే దానికి అర్హత ఉండాలి, ఆ ప్రాప్తత ఉండాలి. కానీ ఇప్పుడు అది కూడా మేము బహిరంగంగా అందరికీ చెప్తున్నారు. నాయనా మీరు చేసుకునే వాళ్ళు పూజలు చేసుకునేటప్పుడు ఇట్లా చేసుకోండి, సామూహికంగా అర్చేయండి. అది అలవాటు అయిపోయింది, రాదు. అందరూ ఔం అని ఎక్కడా పలకరు. మనం ఒక్కళ్ళం అక్కడ అందరూ ఓం నమ శివాయ అంటే మనం ఒక్కళ్ళం ఇక్కడ ఔం నమ శివాయ అన్నామంటే డిఫరెన్స్ అయిపోతుంది. మనమే తప్పు చేస్తున్నామేమో అనేటట్టుగా స్వరం మారిపోతుంది, వాళ్ళందరూ మన దిక్కు చూస్తుంటారు. సో మనము ఇంట్లో కూర్చొని ప్రత్యేక సాధనలు చేసేటప్పుడన్నా కనీసం ఎక్కడ ఏది ఉచ్చరించాల్సి వచ్చినా ఔం అని ఉచ్చరించండి, ఓం అని కాదు. ఇంకా సామూహికంలో తప్పడం లేదు. 10 మంది కూర్చొని శివ సహస్రనామము అష్టోత్తరము ఏదో ఒకటి చేస్తాం. ప్రతి దానికి ఓం నమ శివాయ, ఓం శంభవైతే నమో, భయోశ్వరాయతే నమో, నిధనపతి నమ, నిధనపతాంతకాయ నమ, వీటన్నిటికి ముందు ఓం ఓం అంటారు. ఓం ఓం అంటాం. మాకు ఇదే అలవాటు అయిపోయింది, ఓం ఓం అని అంటాం. ఓం అనేది మా నోట్లో రాదు.
నిజంగా అంటే మనం పలకాల్సిన మంత్రం ఏదైనా తప్పు పలుకుతున్నాము అంటే దానివల్ల మనకు ఫలితం కలగకపోగా దోషం కలిగే అవకాశం ఉంటుందా స్వామీజీ? దోషము అని అంటే సైంటిఫికల్ గా మీకు నేను చెప్పాలంటే ఇప్పుడు ఈ షట్చక్రాలు అనేది పెటల్స్ తో ఉంటుంది. మూలాధారం 4 పెటల్స్ దళాలు, స్వాధిష్టానం 6, మణిపూరకం 10, అట్లా 10, 12, 16, 2, 50 అక్షరాలు దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. వర్ష అనేది మూలాధారంలో, పాప బాబమ్మ అనేది అట్లా ఒకటి వేరే వేరేగా ఉంటాయి. ఈ మంత్రం ఒక రిథమాటిక్ గా చదివినప్పుడు మీరు పియానో మీద అడ్డదిడ్డంగా కొడితే సరిగ్గా రాదు. వాడు వాయించాల్సిన రీతిలో వాయించినప్పుడు సుమధురంగా వస్తుంది. ఇట్లా ఈ మంత్రం కూడా ఆ లెహర్ చదివినప్పుడు ఈ పెటల్స్ కదులుతాయి. ఆ పెటల్స్ కదిలినప్పుడు ఆ చక్రం కంట్రోల్ చేస్తున్న మీ ఇన్నర్ ఆర్గాన్స్. మూలాధారము పెద్ద పేగును కంట్రోల్ చేస్తుంది. స్వాధిష్టానము చిన్న పేగులను, యూరినరీ బ్లాడర్ ను, రీప్రొడక్టివిటీ ఆర్గాన్ ను చేస్తుంది. మణిపూరకము డైజెషన్ సిస్టము, చిన్న పేగులు ప్లస్ అన్నాశయము, వీటిని కంట్రోల్ చేస్తుంది. అట్లా ఏ అంగాలను అవి చేస్తుందో ఈ జరిగే వైబ్రేషన్స్ ఆ అంగాలను శక్తివంతంగా ఆరోగ్యవంతంగా చేస్తాయి. ముందు మంత్రాలలో ఉన్న అర్థం ఇది. అందుకనే వాళ్ళు స్వరము ఇట్లా పలకాల, ఇట్లా చేయాలి. వేదం అందరూ చదవలేము అంటే కారణం, ఓ గురువు దగ్గర 12 ఏళ్ళు నేర్చుకుంటే ఒక్క ఋగ్వేదం వస్తుంది మీకు. ఒక్కొక్క వేదం నేర్చుకునేకి 12 ఏళ్ల కాలం సుస్వరంగా. ఇప్పుడు అనేక మంది పాపం వేద పాఠశాలలు పెట్టి మళ్ళీ మన పూర్వ సంస్కృతి ఇంత గొప్పదన్న సంగతి తెలుసుకుని ఎట్లా చేస్తే బాగుంటుంది ఏమన్న సంగతి మీద పోతున్నా. వేదం అంతా సైన్స్ అమ్మా, ఊరికే ఏది చెప్పలేదు. సంధ్యావందనం చేసే దగ్గర నుంచి సైన్స్. ఇప్పుడు వీళ్ళు చేసే సంధ్యావనం తప్పు పట్టడం కాదు. పాతకాలంలో వాళ్ళు ఏం చేశారు, నదిలో వక్షస్థలం లోతు నీళ్లలో నీటికి ఎదురు ప్రవాహానికి నిలబడి ఓ చెంబుతో నీళ్లు తీసుకొని ఆ సూర్యుని దిక్కు పెట్టి ధారగా వదిలేవాళ్ళు. ఎప్పుడైతే ఒక మనిషి ఇంత లోతు నీళ్లలోకి పోతాడో అపాన వాయువు ఆటోమేటిక్గా పైకి వస్తుంది. మామూలు నీళ్ల తొట్టిలో ఒక ఎంటీ చెంబును ముంచండి, ఎంత ప్రెషర్ వస్తుంది, లోపల గాలి పైకి రావాలని చూస్తాం. అదేమో ఇంత చెంబు, ఎంతో బలం ఉపయోగించాలి. సో ఈ అపాన వాయువు పైకి వస్తుంది. మనం చెంబు నీళ్లు తీసుకొని అన్నప్పుడు ప్రాణవాయువుని తీసుకున్నాం. ప్రాణ అపాన సమాయక్తం పచాన్యన్నం చతుర్జుదం అని భగవద్గీతలో చెప్పిన ఆ ప్రాణ అపాయాల సమ్మిళనం జరిగి శరీరంలోని స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఆ శక్తి పోతుంది. ఆ ధార అట్లా వదులుతున్నప్పుడు సూర్యకిరణాలు ఆ ధారలో నుంచి ఫిల్టర్ అయ్యి వచ్చి ఇట్లా పెట్టి పోసేటప్పుడు సరిగ్గా మన షట్చక్రాలు ఉంటాయి. ఆ ధార మన ఎదురుగా షట్చక్రాల దగ్గర పడతా ఉంటుంది. ఆ కిరణాలు ఆ ఈ ధారలో నుంచి ఫిల్టర్ అయ్యి మన షట్చక్రాలకు కావాల్సిన కిరణాలను అందిస్తుంది. సూర్యుడిలో అనేక కిరణాలు ఉన్నాయి. సహస్ర కిరణుడు అని ఆయనకు పేరు. 1000 రకాల కిరణాలు ఉన్నాయి. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క పని చేస్తుంది. ఆ పని చేయడం కూడా 12 నెలలలో ఒక్కొక్క నెలకు ఒక్కొక్క విధంగా చేస్తుంది. అందుకని ద్వాదశాదిత్యుడు అని పేరు పెట్టారు. ఉన్న సూర్యుడు ఒక్కడైనా ఒక్కొక్క నెలలో ఆయన మార్పులు చెందుతూ ఆ కిరణాల ప్రవాహం ఇస్తాడు. ఇప్పుడు ఈ విధంగా సంధ్యావందనం చేసినప్పుడు రావాల్సిన గుడ్ కిరణాలు మనలోకి వచ్చి ఆరోగ్యం బాగుంటుంది, చక్రాలు నీట్ గా యాక్టివేట్ అవుతాయి. అసలు గాయత్రి మంత్రం 24 అక్షరాలు చదివినప్పుడు మన 24 తత్వాలు శుద్ధీకరణ. అవన్నీ వైబ్రేషన్ వర్డ్స్. శబ్దం వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. పెద్ద పెద్ద సైంటిస్టులు ఇప్పుడు నిరూపణ చేస్తున్నారు. పలకాల్సిన రీతిలో ఓంకారం పలుకుతే ఆ దూరంగా స్క్రీన్ మీద మీకు గొప్ప శ్రీచక్ర యంత్రాన్ని చూపించింది. ప్రూవ్డ్. ఇంకొన్ని మంత్రాలు చదివినప్పుడు ఇంకొన్ని డిజైన్లు వచ్చినాయి. అవన్నీ ఏది మన పూర్వీకులు యంత్రాలు అని గీస్తారే, ఈ గ్రహానికి ఇట్లా గీయాలి, ఇట్లా పెట్టాలి, ఇంత చకోరాలు, ఇంత వృత్తాలు అని. అదంతా ఏమంటే ఇది శబ్దశాస్త్రము, రేఖాశాస్త్రాన్ని అనుసంధానం చేసి వాళ్ళ శబ్దోత్పత్తి ఈ వైబ్రేషన్స్ ఇట్లా క్రియేట్ అవుతాయని వాళ్ళకి తెలుసు. అందుకని ఆ రిథీమ్గా పలికినప్పుడు ఆ ఫలితాలు వస్తాయి.
స్వామిజీ, నేనే గాయత్రి మంత్రంకి సంబంధించి అడుగుదాం అనుకున్నా, మీరే ఆ టాపిక్ తీసుకొచ్చారు. గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవటానికి పనికిరాదు అని చెప్పి 100% చదవచ్చు. ఉమ్, మంత్రము సూర్యుడిదైన అధిష్టాన దేవత అమ్మ గాయత్రి దేవి, ఉమ్, 5 ముఖాలతో ఉన్న మహాతల్లి అని మనం చెప్పుకుంటాను. ఉమ్, అట్లాంటప్పుడు స్త్రీ చదవకూడదని ఎక్కడుంది? ఇదే విషయమై పండిత శ్రీరామ శర్మ అనే మహానుభావుడు, ఉమ్, ఆయన ఉత్తరప్రదేశ్లో ఉండేవాడు. 24 ఏళ్ళు సంవత్సరానికి 24 లక్షల గాయత్రిని చేస్తూ ఉపాసన చేస్తే ఉమ్, ఆయనకు ఆ తల్లి తాను ఉన్న ప్రదేశం, విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న ప్రదేశాన్ని చూపిస్తే ఉమ్, అక్కడ పోయి ఈ అఖండ జ్యోతిని పెట్టి నిత్యము గాయత్రి యజ్ఞాలు చేస్తూ ఉమ్. ఆడవాళ్లకు యజ్ఞోపవీతాలు వేస్తూ గాయత్రి ఉపదేశం చేసేవాడు. ఓకే. అప్పుడు కొంతమంది ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ్స్ ఉమ్, ఆయన మీద కోర్టులో కేసేసినారు. నువ్వు వేదాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు, మా సదాచారాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు, వేదాలు గాయత్రి మంత్రం చదవకూడదు. ఓకే. ఆయన కోర్టులో ఒకటే మాట అన్నాడు, ఉమ్, అయ్యా మీరు వేదాలు ఉపనిషత్తులు అన్నీ చదివారంటారు కదా, ఉమ్, ఎక్కడైనా ఒక్క శ్లోకము స్త్రీకి గాయత్రి ఉపదేశం చేయకూడదు అని రాసి ఉంటే, ఉమ్, పలానా ఋషి చెప్పాడు, పలానా దేవత చెప్పాడు అనే కోటింగ్ ఒక్కటి ఉంటే ఉమ్, నాకు ఇవ్వండి, నా బ్రాహ్మణత్వాన్ని, నా సంస్థను మూసేస్తా, ఉమ్, నా బ్రాహ్మణత్వాన్ని వదులుకొని జనేవి తీసేస్తాను అన్నాడు. ఉమ్, వీళ్ళు 3 నెలలు తల కింద కాళ్ళు పైన పెట్టి ఎతికారు, ఆ, లేదు. ఓకే. ఎందుకు స్త్రీకి లేదు అన్నారంటే ఆమెకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ, ఉమ్, ఈ మాసికంలో వాళ్ళకు ఈ పీరియడ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అవును. అప్పుడు ఆ అనుష్ఠానం ప్రకారం కనీసం న్యాయంగా గాయత్రి చేయాలంటే 24 ముద్రలు వేస్తూ, ఉమ్, ఒక్కొక్క ముద్ర వేస్తూ ఒక్కొక్కసారి గాయత్రి 24 అక్షర గాయత్రిలన్నా చేయాలి. ఓకే. మళ్ళీ దాంట్లో 3 రకాలు ఉన్నాయి. ఉమ్, ఒక్క గాయత్రి త్రిపద, ఆ, 8 అక్షరాలతో ఉండాలి. ఓకే. అది అనుష్ఠుప్ ఛందస్సు అని ఇంకోటి ఉంది, 32 అక్షరాలు, అది 4 పాదాలు ఉంటుంది, ఉమ్, ఉమ్, అది కూడా 8వ అక్షరాలుగానే వస్తుంది. ఉమ్, అదంతా ఒక రహస్యం. ఓకే. మళ్ళా నవార్ణవ గాయత్రి అని ఒకటి ఉంది, ఉమ్, అది చేయాలంటే అమ్మవారి నవార్ణవం అనే పూజలు ఎట్లా చేస్తామో దాంట్లో 9 ఔంకారాలు వస్తాయి. ఓకే. అవి ఎట్ట పట్టాలా, ఏది చేయకూడదు, అది బహిర్గతం చేయని విద్య. ఓకే. గాయత్రి అంటేనే రహస్యం అంటారు. అవును. కానీ ఆ మహానుభావుడు అది అందరికీ అర్హత కలిగించాడు, కుల మత భేదం లేదు. ఎందుకంటే అది మంత్రం సూర్య మంత్రం. ఉమ్, ఆ పండిత శ్రీరామ శర్మకు కుడి భుజంగా ఉన్నవారే రామకృష్ణ మహానుభావుడు, ఉమ్, ఆయన కూడా ఇదే చేశాడు. ఓకే. ఆ గాయత్రి దీని మూలంగా ఆ మహానుభావుడు అంత శక్తిమంతుడే, పండిత శ్రీరామ శర్మకు తగిన శిష్యుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఉమ్, ఆ మహానుభావుడే చేరదీసి బాగా దగ్గరుండి చేసిన వాడే మీకు ఇప్పుడు బాగా ప్రసిద్ధుడైన మారెళ్ళ రవిశాస్త్రి. ఓ, ఆ పరంపర అట్లా వస్తుంది. ఉమ్, అదంతా పండిత శ్రీరామ శర్మ దయ. ఓకే. స్వామి, దైవాన్ని నమ్మటం వల్ల, పుణ్యక్షేత్రాలకు తిరగటం వల్ల మనశ్శాంతి అనేది లభిస్తుందంటారా? 100%. అసలు మీరు పోవడమే ఆ ఇంటెన్షన్. ఉమ్, కాశీకి పోతే నాకేదో పుణ్యం వస్తుంది, ఆడ ఏదో వదిలిపెట్టేస్తానే సెంటెన్స్ కాదు అది. ఉమ్, కాశీలో 12 జ్యోతిర్లింగాలలో విశ్వనాథుడు అక్కడ ఉన్నాడు, విశ్వానికి ఆయన నాథుడు. ఆ, ఆ క్షేత్రానికి పోయి ఆయన నామస్మరణ కొంచెం సేపు నేను చేయటం మూలంగా నాకు ప్రశాంతత దొరుకుతుంది అని ఫస్ట్ మీలో విశ్వాసం కలిగినప్పుడు ఉమ్, అక్కడున్న అన్నపూర్ణ అనుగ్రహము కలుగుతుంది. ఉమ్, ఆ బేడి ఆంజనేయ స్వామి కరుణ, గణేష్ పండ మహారాజ్ది అందరిది దొరుకుతుంది. ఉమ్, అందుకే ప్రతి ఒక్క రుచిముని అక్కడ స్థాపించిన లింగాలు ఉన్నాయి. 3000కు పైన గుళ్ళు ఉన్నాయి కాశీలో. శివునికి ఇష్టమైన ప్రాంతం అది. ఉమ్, భూమి అంతా మునిగిపోయినా కానీ త్రిశూలం పైన నిలబెట్టి ఉంటాడు అని చెప్పబడిన ప్రసిద్ధ క్షేత్రం ఓకే. కాశీ. కాశీ అంటూ కాశీకి పోకుండా చచ్చిపోయినా ఉమ్, కాశీకి పోయినంత పుణ్యం కలిగే క్షేత్రం అదొకటే. ఉమ్, మిగతా క్షేత్రాలకు పోతానని ముక్కుబడి పెట్టుకొని పోకుండా పోతే ఏదో ప్రమాదము, ఉమ్, వానికి శిక్ష ఉంది. అవును. కాశీ విషయంలో అలా లేదు. ఉమ్, అంతటి గొప్ప అక్కడికి వచ్చింది అంటే ఒకటి ప్రజల విశ్వాసము, అక్కడ తపస్సులు చేసిన వాళ్ళ యొక్క శక్తి హా, ధార పోయడం అనేది ఆ ప్రాంతానికి ఆ ప్రసిద్ధత వస్తుంది. ఓకే. భూమి అంతా ఒకటే అయినప్పటికీ అవును. సులభమైన ఉదాహరణ, ఇప్పుడు ఎండాకాలం కాదు, మామూలు చిన్న ఎండ ఉన్నప్పుడు ఉమ్, ఒక భూతద్దం తీసుకొని వచ్చి పేపర్ మీద పెడితే అది కాలుతా ఉంది. ఆ భూతద్దం నుంచి కిరణాలు కాన్సన్ట్రేషన్ అవును.
అట్లా విశ్వశక్తి కాన్సన్ట్రేషన్ ప్రదేశాలు కొన్ని, అవి పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు, ఓకే, తీర్థయాత్రలు. తీర్థం అంటే నీళ్లు. నీళ్ళు. ఆ నీళ్లు ఎన్నో కొండల నుంచి ఆ ఖనిజాలను రాసుకొని దానిలో తీసుకొని చెట్ల వేర్ల ద్వారా ఆయా మూలికల శక్తిని తీసుకొని అవి రావటంతో ఆ నీళ్లు తాగితే శుభం. ఆ నీళ్లలో స్నానం చేస్తే స్కిన్ డిసీజెస్ పోతాయి. ఓకే. సో అది నీళ్ళ శక్తి, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు అని పెట్టారు. స్వామి, ఇందాక మీరు స్టార్టింగ్లో అన్నారు కదా, చాలా మంది అంటుంటారు కాశీకి వెళ్ళినప్పుడు మనం ఏదో ఒకటి నచ్చింది వదిలిపెట్టి రావాలి అని చెప్పి చాలా మంది నమ్ముతుంటారు. అసలు నిజంగా ఎవరికి నచ్చిన దాన్ని వాళ్ళు వదిలేసి రావాలా? అసలు వదిలేయాల్సిన ఏంటి? అవును, నేను ఇట్లే చెప్తే ఒక ఆయన నాతో అన్నాడు, అవును స్వామి మీరు చెప్పినట్లే ఖచ్చితంగా వదిలిపెడతాను. మా నానమ్మ మా ఇంట్లో ఉంది, ఆమెను తీసుకెళ్తా కాశీకి, ఆమెను వదిలేస్తాను అన్నాడు. అది కాదు, మనకు అత్యంత ఇష్టము ప్రేమ కలిగిన పదార్థము తినేది కావచ్చు, మనం 24 గంటలు దాన్ని చూసి ఆనందించే వస్తువు, కానీ దాన్ని అక్కడ వదిలేసి ఇంకా దాన్ని తలుచుకోకుండా ఉండగలమంటే మన మనస్సు మీద మనం నియంత్రణ సాధించడం. మైసూర్ పాకు మీరు అక్కడ వదిలి వచ్చారమ్మా, మీకు బాగా ఇష్టం. ఇక్కడికి వచ్చిన 10వ రోజు 12వ రోజు ఎవడో పార్టీ పెట్టాడు, ఆడ మైసూర్ పాకు చూడంగానే ఈ కళ్ళు మీకు ఆర్డర్ ఇస్తుంది, ముక్కు ఆ మైసూర్ పాకను పట్టేస్తుంది, నాలుక నీళ్లు ఉడతాయి. నేను కాశీలో వదిన నోర్మోయ్ నేను తినాను అంటే మీ మీద మీకు మెల్లగా కమాండ్ వచ్చింది, కనీసం ఆ భయంతోనన్నా. అట్లా కాశీలో వదలడం మూలంగా మీలో ఆత్మస్థైర్యత అనేది పెరుగుతుంది. అది బ్యాక్ రీజన్. కానీ ఏదో ఒక రీజన్, చాలా మంది రకరకాలుగా అనుకున్నా కూడా దాన్ని అయితే నమ్ముతూ వస్తున్నారు ఇప్పటికి. వెనకల కారణం ఇది అని మీకు తెలుసుకోవడం. అవును, అక్కడ మీకు ఆత్మస్థిరత, ధైర్యము అనేది పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఐ కెన్ ఏబుల్ టు డూ దిస్ వితౌట్ దట్. అది లేకుండా నేను ఉండలేను అన్న వాళ్ళు, అది లేకుండా ఎదురుగా కనపడుతూ కూడా అది లేకుండా ఉండగలిగిన స్థితి అంటే మీలో ఎంతటి స్టెబిలిటీ వచ్చినట్లు. అది ఆత్మస్థైర్యం. మన పూర్వీకులు ఏది చేసినా అంత ఆలోచనతో. నీలో ఆత్మశక్తి పెరగాలంటే నీకు అత్యంతగా ఇష్టమైంది అక్కడ వదలాలి. ఎందుకంటే ఆ కాలంలో కాశీయాత్ర జీవితంలో ఒక్కసారి. అవును, ఆ 1000 కిలోమీటర్లు నడిచిపోయి మళ్ళీ వెనక్కి వస్తాడు. కాటికి పోయినవాడు కాశీ, అదేమో సామెత ఉంది మీ దాంట్లో, కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒకటి అని. మళ్ళీ తిరిగి రారు అని చెప్పి. ఆ కాలం అట్లుంది, అడవులలో పోవాలి, దారిలో జంతువులు, వాతావరణం మారిపోవచ్చు. అవును, ఇన్నిటినీ తట్టుకొని అక్కడికి పోయి మళ్ళీ రాగలిగినాడంటే వాడు దేవునిగా పూజించేవాడు. రెండవది, వాడు వచ్చేటప్పటికి అక్కడ కాశీలో నేను పలానా వదిలేసి వచ్చాను అనుకున్నాను అన్నప్పుడు వాళ్ళలో ఇక్కడ ఆత్మశక్తి పెరిగి వాడు ఇక్కడ ఎవరికి ఏ మంచి మాట చెప్పినా అది జరిగిపోతుంది, వాక్ శుద్ధి వస్తుంది. సో వెన్ యూ డెవలప్ యువర్ కాన్ఫిడెన్స్ యూ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో టు డెవలప్ యువర్ కాన్ఫిడెన్స్ అక్కడ పోయినాక ఒకటి వదిలిన వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. స్వామి, చాలా మంది అంటుంటారు, అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా వెళ్ళిన వాళ్ళు తిరిగి రారేమో అన్న ఒక ఉద్దేశంతోటో మరేంటో తెలియదు, కానీ చాలా మంది నమ్మకం ఏంటంటే పిల్లలు ఉండి వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన వాళ్ళు మాత్రమే కాశీకి వెళ్ళాలి, దర్శించుకోవాలి, అవన్నీ అవ్వని వాళ్ళు కాశీలోకి పోయి సస్తే మోక్షం అనుకుంటే కాదు. నాకు తెలిసి ఒక మంచి కోటీశ్వర దంపతులు 3వ తరాన్ని కూడా చూసేశారు. ఆ 3వ తరం కూడా 18 yearsకి వచ్చింది మనబళ్ళు. ఇంకా ఇంత అనుభవించిన కాశీలో పోయి చచ్చిపోతాం, వయసు కూడా అయిపోయింది, 80 ఏళ్ళు వచ్చినాయి. ఇద్దరు లవ్ మ్యారేజ్, ఇద్దరికి 80 ఏళ్ళు భార్యాభర్తకి. బట్ డబ్బు ఉంది, అక్కడ మంచి బిల్డింగ్ కొనుక్కున్నారు, 4 సర్వెంట్లను ఎత్తుకొని పోయినారు, వంట వండేకి పనులు చేసుకునేకి. రోజు పోయి స్వామి దర్శన్ వస్తూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి బంధువులు ఫోన్, బిడ్డలు వాళ్ళది, అంత ఆధ్యాత్మిక. మర్జాయంగే అంటున్నారు. 7 ఏళ్ళైంది, 8 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది. ఇక్కడ ఈ 18 ఏళ్ళ బిడ్డలు 28 ఏళ్ళ వయసుకు వచ్చినారు మనమళ్ళు. వాళ్ళకి మ్యారేజ్, ముగ్గురికి ఒకేసారి కుదిరింది, వేరే వేరే కమ్యూనిటీ హాల్. తత పెళ్ళి మాది అంటే, అరే ఇక్కడ కాశీలో ఉండి 15 ఏళ్ళు అయిపోయింది, 95కి వచ్చినాం, అక్కడ గంగ నీళ్లు తాగి రోజు శివప్రసాదాలు తిని ఇంకా పుష్టి తయారైనారు.
దే కెన్ ఏబుల్ టు సీ, దే కెన్ ఏబుల్ టు హియర్ ఎవ్రీథింగ్. అంతా ఆయన బాగుంది. ధ్యానంలోనే. అరే ఇంకా ఉంటాం కదా, ఒకసారి పెళ్లి చూసుకొని వస్తామని ఫ్లైట్లో వచ్చినారు. ఓకే. పెళ్లి చూసుకున్నారు, రాత్రి పడుకున్నారు. పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే జై శ్రీరామ్ అయిపోయినారు. ఇద్దరు వాళ్ళకు కాశీలో మరణం లేదు. ప్రాప్తం లేదు. అరెరే. అందరికీ మరణము సాధ్యమా? అలా అని మరి కాశీలో ప్రాప్తం లేదని అక్కడే ఉంటే ఎప్పటికీ మరణం ఉండదనేది కూడా. ఆ మాటకు వస్తే తల్లి, ఇప్పుడు గంగలో మునిగితే నాకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటే, గంగలోనే ఉండే చేపలు, కప్పలు, ముసళ్ళు అవి అక్కడే పుట్టాయి, అక్కడే పెరిగాయి. ఒక్కసారి గంగా స్నానం చేస్తే, సరే మీరు కాశీలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10 సార్లు గంగా స్నానం చేశాను అంటారు, కానీ మీరు చేసింది ఒకటే స్నానం. మీరు స్నానం చేయగానే ఆ నీళ్లు ఫ్లో పోయినాయి కదా. అవును. ఆ తల్లి నిరంతర ప్రవాహం, ఎప్పుడూ కొత్త నీళ్ళు అక్కడ ఉన్నాయి. స్నానం చేస్తే నాకు పవిత్రత వచ్చేసింది గంగలో చేస్తే అని కాదు. గంగలో స్నానం చేసే ముందు నా ఇంతకు ముందు నా గత జన్మ బుద్ధులు, గత జన్మ కాదు, నా గత జీవితం బుద్ధులు, లక్షణాలు మార్చుకుంటాను. నేను ఇంక మీద అట్లా ఉండను. అక్కడ మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకొని, తల్లి నాకు ఆ బుద్ధి ప్రసాదించు అని మునిగి లేచి, ఆ మాట ప్రకారం మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు మోక్షము ముక్తి. అంతే తప్ప ఆడపోయి 100 మునకలు వేసి ఈడొచ్చి అత్తమామల్ని తిట్టో, అమ్మా నాన్నలను తిట్టో, భర్తని హింసించో, భార్యను హింసించో, సంవాట్ మగ ఆడ ఎవడైనా చేసేది ఈ తప్పులన్నీ ఇక్కడ చేస్తూ, నేను పోయి గంగలో 6 సార్లు మునిగొచ్చాను, నేను సస్తే మోక్షానికి, నువ్వు నువ్వు అక్కడ మార్పు చెందేదానికి మునగాలి. అందుకే పాతకాలంలో అక్కడ మునిగేటప్పుడు పంతుళ్ళు మీ చేత 10 మంత్రాలు చెప్పిస్తారు. దశ హరాయే గంగాయే స్వాహ. మనం శారీరకంగా, మానసికంగా, వాక్కు రూపంలో 10 రకాల తప్పులు చేస్తాం. ఈ 10 తప్పులను క్షమించు, ఈ తప్పులు నేను మళ్ళీ చెయ్యను, అది ఉండాలి. కరెక్టే స్వామిజీ. ఆ దేవుడా నేను చేశాను, నన్ను క్షమించు, మళ్ళా పోయి అదే చేస్తాను, నో యూస్ కదా. డు నాట్ రిపీట్. మళ్ళీ చెయ్యను కూడకుండా ఉండగలిగితే అప్పుడు ఆ కాశీలో స్నానం చేసిన పుణ్యం. కాశీనే కాదు, ఏ నీళ్ళలో, నర్మదా, కావేరి, గోదావరి, కృష్ణ, కిట్నే. అవును స్వామి, కాశీలో మరణించిన వారికి చెవు ఇలా పైకి వచ్చినట్టుగా ఉంటుందని అంటుంటారు కదా, సైంటిఫికల్ గా కూడా ప్రూఫ్ అయింది. ఎందుకని అట్లా? అక్కడ ఉన్న ఆ వాతావరణము, ఎంత శవాలను అక్కడ కాలుస్తూ ఉన్నా, ఈ మధ్య కొంచెం అక్కడ మాంసాహార దుకాణాలు పెట్టినా, ఆ ప్రత్యేకమైన కాశీ ఏరియాలో ఒక వాయు వైబ్రేషన్స్ వేరే. ఆ నిరంతర భగవన్నామ ఉచ్చారణ వైబ్రేషన్స్ ఆ గాలిలో కలిసి, అక్కడ చనిపోయిన మనిషికి ఈ కుడి చెవు కింది భాగం దగ్గర ఒక నరువు ఉంటుంది. ఆ నరువు ఉబ్బుతుంది, బాడీ అంతా ఉబ్బుతుంది. ఫస్ట్ ఆ నరువు అక్కడ ఉబ్బుతుంది, ప్రత్యేకంగా అక్కడ. మిగతా ప్రాంతాలలో అది జరగదు. పాపం సైంటిస్టులు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు అట్లా జరుగుతుంది అది ఇంకా రుజువు కాలే. బట్ 99% గుర్తించారు. ఏ ఊరు చచ్చినా కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది, కారణం అక్కడ ఆ నరము జర ఊబుతుంది. అయితే చాలా మంది దానికి రీజన్ ఇది అయ్యి ఉంటుంది, శివుడు అక్కడ చనిపోయిన వాళ్ళకి చెవులో ఏదో చెప్తాడు అది చూసి మన పూర్వీకులు అక్కడ వచ్చి రామతారకం చెవులో చెప్తాడు, ఆయన గట్టిగా చెవులు ఆగబట్టి అది అక్కడ ఎర్రగైంది అంటాడు. ఆయనకు అదే పని, ఆ సచ్చినోడికి అందరి దగ్గర పోయి చెవులు పీకి చెప్తానే కూర్చుంటాడా? అంతే కదా. మనకు ఆ విశ్వాస్. అంతే. కాశీలో నేను చనిపోతే శివుడు నన్ను స్పృశిస్తున్నాడు, నేను ఈ బాడీ వదిలిపెట్టినాక నన్ను ఎవడు స్పృశిస్తా నాకేం తెలుస్తుంది. దీని పేరు అప్పుడు సదానంద అన్నారు, శవం అంటారు, పేరు పోయింది. పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈ బాడీతో పాటు బాడీ లోపల ఉండేది బయటికి పోయినాక దీన్ని బాడీ అంటారే కానీ పేరుతో పిలవరు.